పడిపోయిన బంగారం ధరలు త్వరలో మరింత తగ్గనున్నాయి. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు, బంగారంపై పరిమితుల వార్తలతో కుదేలైన గోల్డ్ మార్కెట్ను మరో 2 కారణాలు కూడా దెబ్బతీసే అవకాశం కనబడుతోంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే అంచనాలు, బంగారం దిగుమతులపై చైనా ఆంక్షలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసిన వెంటనే మొదటి 9 రోజుల్లో వ్యాపారులు భారీగా బంగారం దిగుమతులు జరిగాయి. ఆ తర్వాత డిమాండ్ పడిపోయింది. ఏం చదవాలి? పెద్ద నోట్ల రద్దే జనానికి పెద్ద షాక్. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోకముందే బంగారంపై ఆంక్షలు పెడుతూ రోజుకో నిబంధన తెస్తోన్న కేంద్రంపై మహిళా లోకం భగ్గుమంటోంది. మా జోలికొస్తే మటాషేనంటూ ఘాటుగానే హెచ్చరిస్తోంది. ఇంకొందరైతే శాపనార్థాలు పెడుతున్నారు. ఇటు రాజకీయంగానూ పెను దుమారమే రేగుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం బూమరాంగ్ అవుతోందా? గోల్డ్ జోలికొచ్చి మోడీ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా అన్నది త్వరలో తేలనుంది. బంగారంపై ఆంక్షలపై ప్రజల పల్స్ ను ఎన్టీవీ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగానే వైజాగ్ నుంచి మా ప్రతినిధి దుర్గా అక్కడ మహిళల అభిప్రాయాలను అందజేయడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఓవర్ టు యు. రోజా, విశాఖలోని ఈ బంగారంపై పరిమితమైన వార్తలు వినగానే మహిళల్లోని ఒక తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ వార్త మొత్తం అంతా కూడా దావానంలో వ్యాపించి ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రతి మహిళ కూడా దీన్ని తీవ్రంగా ఖండించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం విశాఖ నగరంలోని 1 టౌన్ ప్రాంతం, ఇటు బంగారం షాపులకి కేంద్రంగా ఉన్నటువంటి 1 టౌన్ ప్రాంతం, కృపా మార్కెట్, అలాగే కొత్త రోడ్డు ప్రాంతంలో మనం ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఉన్న మహిళల ఒక మనోభావాలు ఎలా ఉన్నాయి, అసలు మీరు ఏమంటున్నారు చెప్పండి. అంటే ఈ బంగారం పై కేంద్రం విధించిన ఆంక్షల్ని మీరు సమర్థిస్తున్నారా చెప్పండి. మేము ఖండిస్తున్నామండి. దీనికోసం మటుకు చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము దాచుకునేవి ఏవైనా మాకు తాత మా అమ్మగారు వాళ్ళు పెట్టేవి ఏవైనా ఉన్నాయి కూడా మేము లెక్క చెప్పాలంటే ఎలా చెప్తామండి? ఎప్పుడో ఏదో టైంలో వాళ్ళు కొనేవి దానికి కూడా మేము రిసిప్ట్ చూపించాలంటే ఎలా చూపిస్తామండి? దానికోసం మేము మటుకు చాలా స్పందిస్తున్నామండి. కానీ మోడీ గారు చేసిన మటుకు మేము మటుకు సమర్థించట్లేదు సార్. మేము చాలా బాధపడుతున్నాం. మహిళలు ఈరోజు మేము వీధులకు బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంకా నోట్ల మార్పిడి కూడా ఇంకా తొందరగా అవ్వలేదు. ఇంకా అవి కూడా ఎందులో పెండింగ్లో ఉంటుండగా మళ్ళీ ఇది దింపారినా మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో ప్రతి మహిళలు కూడా చాలా దీనికోసం మేము చాలా ఖండిస్తున్నాం సార్. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం కూడా. మేము ప్రతి ఒక్క బంగారం లెక్క చూపించాలంటే, మేము దాచుకుని బంగారం చూపించాలంటే ఎలా చూపిస్తామండి? మేము ఇంట్లో మేమైనా దొంగలాడి తెచ్చుకునేవా, కష్టపడి తెచ్చుకునేవాడు. కానీ మోడీ గారు కానీ మేము ఇచ్చినవా తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఇవి మేము దాచికొని ఏవో దొంగలాడుకొని తెచ్చేదానికి రిసిప్ట్లో ఇవ్వాలి అన్న దానికి అర్థం ఉంటుంది. కానీ మహిళలు వీధుల పాలు చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం మా పట్ల మటుకు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మేము చాలా బాధలు పడుతున్నాం సార్. మేము ఈరోజు బ్యాంకుల చుట్టూ ప్రతి ముసలోళ్ళు అనగా చాలా పేదలు కూడా చాలా ఇబ్బందులు పడి అక్కడ రాయడం కూడా తెలియట్లేదు. ఆ బ్యాంకులు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళు తెచ్చుకోవాలంటే ఇబ్బంది చాలా ఇది పడుతున్నారు. మా డబ్బులు కూడా మేము మార్చుకోవడంలో కూడా మేము సఫలం అవుతాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము బంగారాల కోసం పెట్టి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. అది అంతే సార్. మీరు చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు బంగారం మీ దగ్గర ఉన్న బంగారం విలువ బయట ఒక ఎంత ఉందని చెప్పమనంటే మీరు చెప్పగల పరిస్థితిలో ఉన్నారా? లేదండి, చెప్పగలిగే పరిస్థితిలో మేము లేము. ఎందుకంటే బంగారం అనేది ఆడవాళ్ళకి సెంటిమెంట్. అది అందుకనేసే ఇంత అనేసి పరిమితం పెడితే అది మట్టుగా ఆడవాళ్ళ వ్యతిరేకత వస్తుంది. అందుకని ఇది అయితే మట్టుగా ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నల్లధనం అంటారా, అది నల్లధనం వెనక్కి తీయడం అది చాలా మంచిది. అది ఎందుకంటే నల్లధనం అనేది కోట్లు అది చాలా మంది దగ్గర ఉంది కాబట్టి అది మంచి పద్ధతి. అది అంతేకాని అది ఇంకా ఏమి అవ్వకముందే మళ్ళీ ఇది చేయడం అంటే ఆడవాళ్ళందరూ వ్యతిరేకంగా చెప్తున్నారు. దాని గురించి అంటే మట్టుగా మోడీ గారు ఇది ఇంకోసారి ఆలోచన చేయవలసిన పద్ధతి ఉంది. అంతే. మీరు చెప్పండి. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మా గృహిణులకి పెళ్ళైన వాళ్ళకి కేవలం 500 గ్రాములు, అలా పెళ్లి కానీ 200 గ్రాములు, పురుషులకైతే 100 గ్రాముల వరకే ఉండాలనేది ఒక నిబంధన చెప్తున్నారు. దీన్ని మీరు సమర్థిస్తారా?
నేను దీన్ని ఖండిస్తున్నానండి. దేనికంటే ఇప్పుడు వరకు ఉన్న బంగారానికి లెక్క చెప్పాలా, తర్వాత కొనే బంగారానికి లెక్క చెప్పాలా అన్న వివరణ మాకు సరిగ్గా అందడం లేదు. ఇప్పుడు తరతరాలుగా వచ్చిన బంగారానికి లెక్క చెప్పడానికి ఎవరి దగ్గర బిల్లులు అయ్యి అలాంటివి ఏమీ ఉండవు. మరి దానికి ఎలా లెక్క చెప్తామండి? ఇప్పుడు వాళ్ళు క్లారిటీగా మాకు చెప్పాలండి. ఏంటంటే పాతదానికి చెప్పాలా, కెత్తదానికి చెప్పాలా, అయితే ఎంతకు చెప్పాలి, ఏది క్లియర్గా రావడం లేదండి. అక్కడ ప్రవేశపెట్టింది ఏమిటన్నది ప్రజల దాకా అందడం లేదండి. అది క్లియర్గా వాళ్ళు చెప్పాలండి. ఏంటి ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర పెద్దగా బంగారాలు ఏముండవండి, పెద్దవాళ్ళ దగ్గరే ఉంటాయి బంగారం అన్నదాన్ని. ఇప్పుడు కూడా వాళ్ళని పట్టుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి. రైడింగ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్తే దొరుకుతుంది, కానీ మా దగ్గరికి వస్తే ఏం దొరుకుతుందండి? కాకపోతే మాకు ముందు భయం వస్తుందా లేదండి? మీరు అది క్లారిటీగా చెప్పాలండి. ఇప్పుడు దాకా ఉన్నదానికి లెక్క చెప్పక్కర్లేదమ్మా, ఇక్కడి నుంచి కొనేదానికి లెక్క చెప్పాలని ఒక వివరణ ఇవ్వాలండి. ఆ వివరణ ఇవ్వకపోతే ప్రజలందరూ కంగారు పడతారు. ఇప్పుడు దాకా ఈ నోట్లు తిరగడం, ఈ బ్యాంకులు తిరగడం, దీనికే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇది ఇంకా అవ్వకుండానే ఇది మొదలు పెట్టారు. ఇప్పుడు దేనికైనా సరే మీరు క్లియర్గా ప్రజల దగ్గరికి అందేలాగా వివరణ ఇస్తేనే మేము ప్రశాంతంగా ఉండగలం. అదే అడుగుతున్నామండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు సహజంగా ఇప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ పెళ్లికి వెళ్ళినా సరే మన దగ్గర ఉన్నది అక్కడ చూపించడానికైనా కుటుంబంలో గౌరవం కదా, చూపించిన వస్తువులు వేసుకొని. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా ఈ విధంగా? ఇప్పుడు ఎటువంటి ఆంక్షలు పెడితే ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటే మాత్రం ఎలాగ ఇదవుతుందండి. అన్నింటికి లెక్కలు చెక్కబెట్టుకొని చాలా కష్టం. తాతల తరంలో అయితే మాత్రం గిఫ్ట్ రూపంగా ఇస్తారు, లేదంటే ఆడపిల్ల బంగారం అని ఇస్తారు. అప్పుడంటే బిల్లులు ఇవేవి లేవు. మరి ఇప్పుడు బిల్లులు చూపించాలంటే చాలా కష్టమండి. ఇప్పుడు కొనుక్కున్న బంగారాన్ని మీరు క్లారిటీ ఇవ్వాలంటే ఇవ్వగలం, కానీ పాత బంగారం ఇవ్వమంటే ఎలాగిస్తామండి? ఇప్పుడు ఫంక్షన్ వస్తుంది, గోల్డ్ రూపంగా ఇస్తారు, అదేమో మనకు బిల్లు ఇవ్వరు కదండి. మనం అప్పుడు మేము బిల్లులు చూపించాలంటే ఎక్కడి నుంచి చూపెడతామండి? ఇది మాత్రం చాలా వ్యతిరేకమైంది. అది దానికి మాత్రం ఇది సమర్థించడానికి కాదండి, సరైనది కాదు అది. ఇప్పుడు ఈ యొక్క ఆంక్షలు విన్న తర్వాత ఇప్పుడు ఇళ్లలో కార్యాలకు కూడా వస్తువులు వేసుకునే పరిస్థితి లేదు అని చెప్పి వీళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి భయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. మేడం మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ కేంద్ర ఆంక్షలు మీరు విన్నారు, దీనిపై మీ అంటే మీ యొక్క వ్యూస్ చెప్పండి. ఇది బంగారం మరి 500 గ్రాములు ఉంటే ఇబ్బంది అనేది చాలా ఇబ్బందేనండి. ఎందుకంటే ఆడపిల్లకి పుట్టినప్పటి నుంచి మనం బంగారం దాచడం అన్నీ చేస్తుంటాం కదా. ఆడపిల్లకి 200 గ్రాములే ఉండాలి అంటున్నారు పెళ్లికాని అమ్మాయికి. అది చాలా కష్టం అండి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మనం దాచి బంగారం పెళ్ళి అయ్యేసరికి ఇవ్వాలి అనుకుంటాం కదా. అది ఆంక్షలు అనేవి బాగలేవు. అంతకన్నా ఇక మీద ఆవిడ చెప్పినట్టు ఇక మీద కొనేదానికి లెక్క చెప్పాలి అంటే బాగుందండి. కానీ ఇంతవరకు ఉన్నది లెక్కలు చెప్పాలి, లాకర్లు చెక్ చేస్తాం, ఇలాంటివన్నీ బాగలేవండి. ఇప్పుడు ఈ పరిస్థితులకి మీద మీరు బంగారం కొనగలిగే పరిస్థితి ఏం కొంటామండి? ఇప్పుడు నోట్లు లేవు, ఏమీ లేవు, చాలా ఇబ్బందులు పడతాం. నోట్ల మార్పిడి, ఇంక బంగారం కొనాలంటే షాపులకు వెళ్ళాలన్నా భయపడే పరిస్థితి వచ్చేలా ఉంది. మీరు చెప్పండి మీ అభిప్రాయం. మా అభిప్రాయం అంటే ఆడవాళ్ళకి అసలు బంగారమే సాంప్రదాయం అండి. బంగారంతోనే మళ్ళీ పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా బంగారంతోనే వెళ్తాం కదండి. అది ఇంత లెక్క చెప్పమంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుందండి. మీరు చెప్పండి అమ్మా మీ అభిప్రాయం. అంటే ఇప్పుడు బంగారంపై ఆంక్షల్ని మీరు సమర్థిస్తున్నారా? సమర్థించడం లేదండి. 500 రూపాయలు 1000 రూపాయలు అంటే ఏదో దేశాన్ని ఉద్ధరిస్తుందేమో అనేసి సామాన్య పెద్దలు ఇబ్బంది పెడుతున్నా అనకూడదు. కానీ పెద్దలు వృద్ధులేంటి మామూలైన హార్ట్ అటాక్తో కూడా చనిపోయి ఉన్నారు. దీనన్నిటికీ అంటే కుటుంబాలు ఎన్నో నష్టపోయి ఉన్నా సరే దేశం ఉద్ధరిస్తుంది కదా అని చెప్పి అందరూ సమర్థించుకోండి, లేనివాడు ఉన్నవాడు అనేది దీనిలో లేకుండా. కానీ ఇది కొత్తగా బంగారం అంటే అల్లుడు ఇప్పుడు ఏదైనా వరకట్నాలు అంటే బంగారం అనేది ఇస్తాం. ఇప్పుడు ఈ సిస్టమ్ నుంచి అనకూడదు, కానీ మరి ఇంకే పిల్లలకైనా పెళ్లిళ్ళు చేయడం కూడా చాలా వరకు కష్టంగా మారుతుంది. ప్రభుత్వం మట్టుగా దృష్టిలో ఉంచుకొని నిర్ణయం అనేది సామాన్యుడికి పెద్దలకి అనే కాకుండా సామాన్యుడికి బాగుంటే ఉద్దేశం ప్రకారం ఇవ్వాలి, కానీ ఇది పెద్దల్ని ఉద్దేశించి పెద్దవాడిని ఇబ్బంది పెట్టకూడదు. అది చాలా వరకు మా అందరి అభిప్రాయం. ఇక ఇదే విషయంపై మనతో పాటు ఇప్పుడు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం మీరు చెప్పండి. ఈ యొక్క కేంద్ర నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారు? ఏదైతే ఈ నిర్ణయం ఉందో దీని మీద ప్రజల నుంచి 90% వ్యతిరేకత, అందులో ముఖ్యంగా మహిళల నుంచి బాగా వ్యతిరేకత వస్తుందండి. ఏమిటంటే మాకు అనేక రకమైన ఫోన్లు వస్తున్నాయి. ఏమిటంటే 1/2 కేజీ బంగారం కంటే ఇచ్చి ఉండకూడదట, పెళ్ళైన వాళ్ళకి 250, పెళ్ళి అవ్వలేని వాళ్ళకి 250 గ్రాములు ఉండాలట. మరి మా తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి బంగారాలను మీరు ఎక్కడ లెక్క చెప్పాలి? ఏమిటి? మొన్న మీ దగ్గర కొన్న అతల బంగారు షాపులో కొంటుంటాం, నెల చీటీలు పార్టీలు వేసుకొని పావుతులు అర్థలు కొని దాచుకునేటువంటి బంగారానికి మేము ఏ విధంగా లెక్క చెప్పగలం? ఇది ఎంతవరకు సబబ్ అంటే అమ్మ ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఇది ఇంకా అయితే మటుకు అమలు చేయలేదు. ఒక నిర్ణయం ప్రకటించారు, ఈ నిర్ణయంపై వ్యతిరేకత వస్తే దాన్ని వెంటనే వెనక్కి తీసుకుంటారు. ఏదైనా ప్రజాస్వామ్యం కాబట్టి అందులో ప్రజలు ఏది కోరుకుంటే అదే చేస్తారు ప్రభుత్వాలు. మేము ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద పునరాలోచన చేయండి అని క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టి తీర్మానం చేసి పంపించారు. మా బంగారు షాపుల నుంచి కూడా మేము కూడా మమ్మల్ని అడిగితే మేము ఒకటే చెప్తున్నాం, ఇది మహిళలకి అత్యంత ప్రాణప్రదమైనటువంటిది బంగారం. ఇది ఒక
తన భర్త కంటే ఎక్కువ ప్రాణప్రదంగా చూసుకునేటువంటి బంగారం సెంటిమెంట్, అంటే ఒక లక్ష్మీదేవితో సమానంగా వాళ్ళు భావించుకునేటువంటి ఆ బంగారాన్ని వెలికి తీసి లెక్కలు చూపించండి అంటే మటుకు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. దీన్ని వీళ్ళంతా ప్రధానంగా చెప్పడం ఏంటంటే కేవలం ఇప్పటికే కూడా వీళ్ళు ప్రభుత్వానికి కూడా కొన్ని విజ్ఞతలు కూడా పంపించడం జరిగిందని చెప్తున్నారు. అలాగే ఇదే అంశంపై మరికొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఇప్పుడు వరకు ఉన్న మీ బంగారాన్ని విలువ చూపించమని అంటే మీరు చూపించగలుగుతారా? ఏం చూపించగలమండి అసలు? ఎప్పుడు మేము దాచుకునేవో ఏవో కొనుక్కునేవి అన్నీ స్లిప్లైన ఉంటాయి మా దగ్గర ఏమైనా మేము చూపించడానికైనా సరే. ఎప్పుడు వాళ్ళెవరో మా అమ్మగారు మా అత్తగారు వాళ్ళు పెట్టినవి కూడా లెక్క చూపించమంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి చూపించగలమండి? మేమైతే మటుకు దీనికి సమర్థించట్లేదు సార్, ఖండిస్తున్నాం సార్. కానీ మోడీ గారు ఈ నిర్ణయం మార్చుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరే సర్వత్రా కూడా ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క నిర్ణయంపై కూడా తీవ్రంగా వ్యతిరేకత బట్టి విశాఖలో ఇప్పటికే మనం స్పష్టంగా చూస్తున్నాం. రోజా, గతం దాచుకున్న డబ్బుతో కొన్న బంగారానికి లెక్క చూపమని అడిగితే ఎలాగా? అలాగే బంగారంపై పరిమితి విధించడం మంచిది కాదు, ఆడవాళ్ల ఆగ్రహాన్ని మోడీ చూడాల్సి వస్తుంది అని కూడా హెచ్చరిస్తున్నారు. ఇకపై కొన్ని వాటిపై నిబంధనలు పెట్టండి పర్వాలేదు, కానీ ఇప్పటి వరకు ఉన్న బంగారం జోలికి మాత్రం రావద్దంటున్నారు. మరి దీనిపై డిస్కస్ చేద్దాము. స్టూడియోలో నాతో పాటు రవళి గారు ఉన్నారు, బీజేపీ స్టేట్ లీడర్, అండ్ విజయ్ కుమార్ గారు, ఆర్థిక రంగ నిపుణులు. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ కుమార్ గారు, ఒక ఆర్థిక రంగ నిపుణుడిగా ఇప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే వీఆర్ అన్నెసరీ సెన్సేషనలైజింగ్ ది హోల్ ఇష్యూ. మోల్ ఆఫ్ ది మౌంటైన్ అంటారనమాట. ఐ బ్లేమ్ యూ ఓన్లీ, యూ ఇన్ ది సెన్స్ మీడియా. డిమానిటైజేషన్ వల్ల వచ్చిన కష్టాలు ఉన్నాయి, ఎవరు కాదనట్లేదు. క్యూలు ఉన్నాయి, నోట్ రావట్లేదు, వచ్చిన చేంజ్ ఒకటి లేదు, ఇంకా ఎలా ఉంటుంది. ఆ కష్టాలని చూపించే క్రమంలో దీన్ని కూడా అంతే కష్టంగా చూపించే ప్రయత్నంలో మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే మనం జనాల్లో భయభ్రాంతులు చేసి భయభ్రాంతులకు దాన్ని వాళ్ళని గురి చేస్తూ లేనిపోని విషయాలు చెప్తున్నాం. డోంట్ థింక్ ఇఫ్ ఐఎమ్ బ్లేమింగ్ యూ ఇన్ ది సెన్స్ మీడియా, యు ఆర్ అన్నెసరీ sensationalizing the whole issue. No. Government never told. This is the told. Yeah, exactly. This is not ee roju BJP government or TDP government ever cheppaledu. అంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఒపీనియన్ అని మనం చెప్పినప్పుడు వాళ్ళ అభిప్రాయం అట్లే వస్తుంది. వాళ్ళు చెప్పింది తప్పలేదు. కానీ ఈ వ్యూ 94 నుంచి ఉంది. 1994 నుంచి ఈ రూల్ ఇప్పుడు కొత్తగా ఇవాళ వచ్చినా కదా. ఇప్పుడు ఒకవేళ ఎవరి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగితే, ఏసీబీ రైట్ జరిగితే, సిబిఐ రైట్ కానీ జరిగిందంటే ఆ జరిగినప్పుడు ఇంతకంటే బంగారం ఎక్కువ ఉన్న పక్షంలో ఖచ్చితంగా లెక్కలు చూపించాల్సి ఉంటుంది. ఆ రోజు రూల్ ఉంది, ఈ రోజు కూడా రూల్ ఉంది. అంతేగాని ఇదేదో గవర్నమెంట్ ప్రతి ఇంటికి వచ్చి మీ ఇంట్లో బీరువా ఓపెన్ చేయండి, మీ దగ్గర గోల్డ్ ఎంత ఉంది, లేకపోతే ఏమ్మా నీ దగ్గర 50 తులాలకు అడగలేవు కదా. ఇప్పుడు కూడా అడుగుతామని చెప్పట్లేదు. ఎవరి దగ్గర అయితే 5 కేజీల బంగారం ఉందో, 500 కేజీల బంగారం ఉందో, గాలి జనార్దన్ రెడ్డి దగ్గర బంగారం ఉందో, 1,00,000 కోట్లు ఎవరైతే దోచేశారో ఇట్లాంటి వాళ్ళ దగ్గర అడుగుతారు. కానీ గవర్నమెంట్ ఎప్పుడన్నా నేను ప్రతి ఇంటికి వచ్చి ప్రతి లాకర్ ఓపెన్ చేస్తానని చెప్పిందా, ప్రతి బీరువా ఓపెన్ చేస్తానని చెప్పిందా? అట్లా ఎప్పుడు చెప్పలేదు కదా, ఆ ఉద్దేశం లేదు కదా. ఎక్కువ బంగారం ఉంటే ఒక 5 కేజీలు 6 కేజీలు 7 కేజీలు బంగారం ఉన్నప్పుడు ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరో కొంతమంది దగ్గర ఉన్నదానికి ప్రతి ఒక్క సామాన్యుడిని ఇబ్బంది పెట్టడం, వాళ్ళలో ఇబ్బంది పెట్టాలి ఎవరు చెప్పారు చెప్పండి నాకు. డిమానిటైజేషన్, ఏ బ్యాంక్ ఏ ఏటీఎం దగ్గర మీరు ఏ గాలి జనార్దన్ రెడ్డి ఏ విజయ్ మాల్యా వచ్చి లైన్ లో నిలబడి తీసుకున్నాడు చెప్పండి. ఎగ్జాక్ట్ ఫస్ట్ పాయింట్ మీరు లేదు పూర్తిగా. డిమానిటైజేషన్ ని గోల్డ్ ని కలిపేస్తున్నాం మనం. డిమానిటైజేషన్ దగ్గర కష్టాలు ఉన్నాయి కాదని ఎవరు అంటలేదు, దాని పరంగా మాట్లాడతాం. సో ఆ యొక్క టైంలో బహుశా టైమింగ్ చాలా లింక్ కాదు. నల్లధనం బంగారం రూపంలో నల్ల బంగారంగా మారింది, దాన్ని కూడా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఒకరి దగ్గర 5 కేజీలు 10 కేజీలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు శిక్షార్హులే. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా ఎవరన్నా 5 కేజీల పైన 4 కేజీల పైన ఉన్నప్పుడు 1,20,00,000. ఇప్పుడు మీరు చెప్పినట్టు 500 ప్లస్ 250 ప్లస్ 100 ఎంత మొత్తం 850,000 వేసుకుందాం పోనీ. అంటే ఎంత ఇప్పుడు లెక్క ప్రకారం 35 lakhs. సో 35 lakhs జనరల్ గా మామూలు మధ్య తరగతి కుటుంబాల దగ్గర మా ఇంట్లో కూడా ఉంది అని చూస్తే అంత రాలేదు. కానీ ఇంకా పోలే నేను లిమిట్ అదే చెప్తున్నాను కదా.
ఈ కేవలం మీ మీడియా సెన్సర్ చేస్తాను. నాకు రిమైనింగ్ మీడియా నేను చూడలేదు, కానీ నేను ఒక తెలుగుదేశం లీడర్గా చెప్తాను, ఆర్థిక నిపుణులుగా కాదు, టీడీపీ లీడర్గా చెప్తున్నాను. యు ఆర్ అన్నెసరీ సెన్సేషన్ ఇన్ ది హోల్ ఇష్యూ. ఎవ్వరు కూడా చెప్పలేరు కదా బయటకు వచ్చి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే ఈ ఖచ్చితంగా. నిర్ణయం ఇప్పుడు కాదు, 94 నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది, వచ్చేదాకా ఏముంటుంది మీ దగ్గర కనుక. టీడీపీ ఎమ్మెల్యేలే బోండా ఉమా లాంటి నేతలు ముందుకు వచ్చి బోండా ఉమా ఖచ్చితంగా చెప్తారు 5 కేజీల పైన. ఒకటేంటంటే మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగులు ఎంతమంది తెలుసా? 52,000 మంది. మన దగ్గర 1,20,125 కోట్ల జనాభా అంటే బై 4 వేసుకుంటే 30 కోట్ల కుటుంబం ఉన్నాయి. డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ హ్యూమన్లీ పాసిబుల్ ఫర్ 52,000 పీపుల్? దాంట్లో అధికారులను తీసేస్తే నోటీసులు ఇవ్వాల్సింది కేవలం అసిస్టెంట్ కమిషనర్ పైన వాళ్ళు ఇవ్వాలి. ఈ ఉన్న వాళ్ళని తీసేస్తే ఈ ఉన్న 30-40,000 టోటల్ ఎంప్లాయీ, ప్యూన్లు, అటెండర్ దగ్గర నుంచి అందరు ఎంప్లాయీల్లో మొత్తం మీరు అన్నట్టు ఒక చెక్ చేయగల ఎంప్లాయీస్ 15-20,000 ఉంటారేమో ఎంటైర్ కంట్రీ మీద. సో ఈ 15-20,000 మందితో 30-40 కోట్ల కుటుంబాలని ఫిజికల్గా చెక్ చేయాలి బీజేపీ గవర్నమెంట్ కానీ ఇంకే గవర్నమెంట్ కానీ అనుకుంటుంది, లేకపోతే చెప్తుంది, లేకపోతే ఆలోచిస్తుంది. అంత బుద్ధిలేంతనంగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? కానే కాదు. ఎక్కడా కాదు. ఇఫ్ ఎట్ ఆల్ ఫీలర్ వదిలేరా జనాల్లో? ఎలాంటి ఫీల్ ఉంది, మీరు డిమానిటైజేషన్ కి దీన్ని కలిపేస్తున్నారు. డిమానిటైజేషన్ గురించి నేను చెప్తున్నాను. అదే మనం ఆ క్రమంలో బహుశా ఆ యొక్క దీంట్లో వచ్చింది కాబట్టి మనం డిమానిటైజేషన్ తో పాటు ఇది కూడా తీసుకున్నాం. ఎందుకంటే బినామీ చట్టం వచ్చింది, దాని గురించి మాట్లాడి ఖచ్చితంగా అది మీరు అన్నట్టు మనం ఈజీగా ఒక్కొక్కటి చెక్ చేయవచ్చు. ఏముంది, ఒక రిజిస్టర్ ఆఫీస్ పై కూర్చుంటే అన్ని డీటెయిల్స్ వస్తాయి. కానీ ప్రతి ఇంట్లో వచ్చి మనం బీరువా తెరిచి మీ దగ్గర ఎంత బంగారం ఉందో, లేకపోతే నీ మెల్లో ఉన్న బంగారం యొక్క దాన్ని వెయిట్ ఎంత అదే అసలు ఇది ఎందుకు వస్తుంది? ఎందుకు మనం ఇంతమంది ఆడవాళ్ళని ఒక చోట పిలిచి ఏమ్మా మీ యొక్క బంగారం చెక్ చేస్తారంట కదా అంటే నువ్వు చెక్ చేయవద్దని చెప్తున్నావా? చెక్ చేస్తారనే కదా వాళ్ళ ఎవరు చెప్పారండి? ఎవరు ఎనీబడి 500 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిందే, ప్రతి గ్రాముకి లెక్క చెప్పాల్సిందే. కరెక్టే. అసలు ఎవరు చెక్ చేస్తారు? మేము చెక్ చేస్తారని చెప్పామా? దానికి చెక్ చేయగల సిస్టమ్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనం ఇప్పుడు ఈ బ్లాక్ మనీకే మన దగ్గర సిస్టమ్ లేకే నోట్లన్నీ మార్చాం. బ్లాక్ మనీ ఉంది మీ దగ్గర తీసుకోగలను అంటే డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు కదా. డైరెక్ట్గా తీసుకోలేకే 3-4 లక్షల కోట్ల వరకు, అది కూడా ఫైనల్గా ఏమి రాలేదు. ఇన్ఫాక్ట్ డిమానిటైజేషన్ ఆల్సో ఈజ్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్. మీరు ఇంట్లో లెక్కేసుకున్నారు, నేను 950 కంటే బిలో ఉన్నాను కాబట్టి అలా అన్నారు. అంటే మీరు అన్నదాన్ని ఈ ఇంట్లో వచ్చి ఈ ఇంట్లో నా బీరువాలో ఉన్న బంగారం లేకపోతే నా లాకర్లో ఉన్న బంగారం ఒక 1.5 kg ఉందనుకోండి విజయ్ గారు, 2 kg ఉంది అనుకుందాం. అప్పుడు రోజా గారి దగ్గర 2 kg విజయ్ గారు ఇదే కాన్ఫిడెన్స్ తో ఇలాగే మాట్లాడగలరా? రోజా గారి దగ్గర 2 kg బంగారం ఉంది అనుకుందాము. మీ లాకర్ ని మేము తీస్తామని గవర్నమెంట్ చెప్పిందా? చెప్తామని చెప్తున్నారు కదా. ఖచ్చితంగా లాకర్ తీస్తామని ఎప్పుడు చెప్పలేదు. మీ బీరువా చెక్ చేస్తామని చెప్పలేదు, లాకర్ తీస్తామని చెప్పలేదు. లాకర్లు తెలరు, ఇంకా ఎలాగా మీకు తెలుస్తుంది? మరి ఆ ఉద్దేశం లేదు, ఎక్కడ ఆ ఉద్దేశం లేదు. ఇది మీరు సృష్టిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంకో పాయింట్, వ్యవసాయ మీరు చెప్పేది ఎలా ఉందంటే ఎవరైనా ఎంత బంగారం అయినా కొనుక్కోండి, ఎవరు మీ ఇంటికి రారు, మీ జోలికి రారు అని చెప్తున్నట్టుగా ఉంది. మీ మీద సస్పిషన్ వస్తే మీ దగ్గర వల్లమాలినంత బంగారం ఉన్నప్పుడు గ్యారంటీగా వస్తారు మీ ఇంటికి. ఎట్లా ఇంత వల్లమాలినంత బంగారం వచ్చింది, అంతేగాని 503 గ్రాములు ఉంది, 500 గ్రాములు ఉండాలి అనేవారు రాదు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో 60% ఆఫ్ ది పీపుల్ వ్యవసాయ ఇన్కమ్ మీద ఉన్నారు. మనం ఓవరాల్ చూసుకుంటే వ్యవసాయ ఇన్కమ్ మీద భారతదేశంలో ఎప్పుడూ ట్యాక్స్ లేదు. సో ఆ వ్యవసాయ ఇన్కమ్ మీద వచ్చిన బంగారం మీద కూడా ఖచ్చితంగా ట్యాక్స్ ఉండదు. సో 60% ఆఫ్ ది పీపుల్ 65% ఆఫ్ ది పీపుల్ ఆటోమేటిక్ గా ఎక్స్క్లూడ్ అయిపోతారు. ఇంకెవరి గురించి మాట్లాడుతారు మీరు? వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళకి సరిగ్గా తినడానికే తిండి లేని రోజుల్లో వాళ్ళ దగ్గర ఎక్కడ బంగారం ఉండదు చెప్పండి. ఎందుకంటే ఒకసారి పంట బాగున్నప్పుడు కొనుక్కుంటారు, ఎందుకంటే దాన్ని మళ్ళా బ్యాంక్ లో కొత్త పెట్టుకోవడానికి ఉంటుంది బంగారు. సో 60% ఆఫ్ ది పీపుల్ ని నా పాయింట్ ఏంటి అని అంటే మీ దగ్గర ఖచ్చితంగా నల్ల కుబేరులు ఎవరు, నల్ల బంగారం ని ఎవరు మలుచుకున్నారు అనేది ఒక లిస్ట్ ఉండే ఉండేది. 30,000 50,000 ఏదో లెక్క చెప్పారు కదా. ఇప్పుడు నేను చెప్పింది 50,000 ఇన్కమ్ ట్యాక్స్ లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య. 50,000 ఉద్యోగుల సంఖ్యతో 30-40 కోట్ల కుటుంబాలు ఉన్నాయి భారతదేశంలో. 125 కోట్ల కుటుంబాలు అంటే ఒక్కొక్క కుటుంబంలో 4 ఉన్నారు అని అంచనా. ఇప్పుడు 4.2 అంటాం మరి. సో 30-40 కోట్ల కుటుంబాలని
మనం 50 వేల మ్యాన్ పవర్ సరిపోదు అని అంటున్నారు. ఖచ్చితంగా సరిపోదు. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే కూడా, ఒకవేళ మీరు అన్నట్టు గవర్నమెంట్ కూడా, మీరు అన్నట్టు నాకు ఏ గవర్నమెంట్ ఎక్కడ నేను లాకలు ఇప్పుడు విజయ్ గారు ఒక విషయం నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, సామాన్యులందరూ కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో కొనుక్కున్న బంగారం గురించి మా ఇంటికి వస్తారేమో, చెక్ చేస్తారేమో, లాకర్లు తెరుస్తారేమో అని ఒక భయం క్రియేట్ చేయబడింది. బట్ అందరి కళ్ళు చెదిరేలాగా, అందరూ మైండ్ బ్లోయింగ్ లాగా మీరు చూసుకోండి. సిబిఐ పెట్టింది 53,000 కదా, సిబిఐ 53,000 కోట్ల రూపాయలు దోచేశాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. వాళ్ళ మీద కాదు, ఎవరైనా వెళ్తున్నారా? అదే చెప్తున్నాము. ఇవంతా జరిగేవి కావు. అసలు ఇవంతా లేనిపోని భయప్రాంతులు ఎందుకు గురి చేస్తారు మీరు? చిన్న చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు. యు ఆర్ సెన్సేషనలైజింగ్ ది హోల్ ఇష్యూ. అలాంటి ఉద్దేశాలు ఎక్కడా లేవు. మహిళల మీద కానీ, రైతుల మీద కానీ, రైతుల భార్యల మీద కానీ, రైతుల చెల్లెల మీద కానీ, రైతుల కుటుంబాల మీద కానీ, వాళ్ళ బంగారం మీద కానీ పోయే ఉద్దేశం గవర్నమెంట్ కు లేదు. ఇక్కడ మీరు మళ్ళీ మాట్లాడడానికి పిలవలేదు విజయ్ గారు. గురించి మాట్లాడేటట్టయితే మా పార్టీ తరఫున నేను అఫీషియల్ గా చెప్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నారు, మీరు గవర్నమెంట్ చెప్తున్నారు. పార్టీ తరపునే రెండు రకాల వాదనలు వినిపిస్తారు. రెండు రకాల ఒకే వాదన నిన్న బోండా ఉమా వద్దని చెప్పాడు. మేము చెప్తున్నాం అలాంటిది ఏమీ లేదు. ఆయన అలా చెప్పలేదే. అలాంటిది ఏమీ లేదు, వద్దు, లేదు, ఉండదు, అసలు అట్లాంటి ఉద్దేశమే లేదు. అలాంటిది అక్కడి నుంచి రావాలి కదండి. జైట్లీనో ఏ మోడీ జైట్లీ మోడీ మేము మహిళ లాకర్ ఓపెన్ చేస్తామని ఎవరైనా చెప్పారా? రైట్. బీజేపీ స్టేట్ లీడర్ మనతో ఉన్నారు కదా, ఆవిడతో మాట్లాడుతున్నాం. షార్ట్ బ్రేక్ తర్వాత స్టేట్ ఉత్సాహానికి పోయి కనుక వస్తే మహిళల ఆగ్రహానికి గురితాక తప్పదు. పూర్వీకుల నుంచి భారతీయ మహిళకు ఉన్నటువంటి మహిళకి బంగారానికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెంచలేదు, లెక్క కట్టలేదని కూడా తెలియజేస్తా ఉన్నా. అర్థం పర్థం లేనటువంటి నియమ నిబంధనలు పెట్టి మా మహిళల్ని ఇబ్బంది పెట్టద్దని కూడా కేంద్రానికి సూచిస్తా ఉన్నాం. స్పష్టమైన వైఖరితో ఉన్నాం. సో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ బంగారంపై ఆంక్షలు, నిబంధనల అంశం గురించి ఏం మాట్లాడారో కూడా విన్నాము. ఆయన స్పష్టంగా చెప్పారు, మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు, ఖచ్చితంగా పునరాలోచించుకోవాలి కేంద్ర ప్రభుత్వం అని ఆయన చెప్పారు. అలాగే భారతీయ మహిళలకు బంగారానికి ఉన్న అనుబంధం ఎవ్వరు కూడా విడదీయలేరు, విడదీయాలని ప్రయత్నిస్తే కూడా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పారు. అర్థం పర్థం లేని నియమ నిబంధనలతో ప్రజలను ఇబ్బందికి గురి చేయొద్దు అని కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. అండ్ అందరికీ ఒక మనవి, టీవీ చూసేటువంటి డిస్కషన్ ఫాలో అయ్యేటువంటి వ్యూయర్స్ కానీ, అలాగే స్టూడియోకి వచ్చి ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేటువంటి గెస్ట్లు కానీ ఒకటి గమనించండి, మీడియా ఎక్కడా కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించట్లేదు, వాళ్ళలో కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయట్లేదు. కేవలం ప్రజల అభిప్రాయాలు, వాళ్ళ ఆందోళన, వాళ్ళలో ఉన్నటువంటి భయాల్ని మాత్రమే మేము చూపిస్తూ ఉన్నాము. వాళ్లకు ఒక రకమైనటువంటి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది. రైట్. ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి సిపిఐ నేత రామకృష్ణ గారు అనంతపురం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం అండి. రామకృష్ణ గారు, గత 3 రోజులుగా కూడా ఎక్కడ చూసినా కూడా మహిళలందరిలో ఒకటే రకమైనటువంటి ఆందోళన, మా బంగారానికి లెక్క చెప్పాలా, మేం కష్టపడి సంపాదించుకున్నటువంటి మా బంగారానికి ఈ రోజు మీరెవరు లెక్కలు అడగటానికి అని వాళ్ళు నిలదీస్తున్నారు. చాలా తీవ్రమైన అటువంటి పరిణామాలు మీరు చూడాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. అండ్ స్టూడియోలో కూర్చున్నటువంటి గెస్ట్లు కొందరు కేవలం టీడీపీ, బీజేపీ వీళ్ళు ఈ నేతలు మీడియా తప్పుదోవ పట్టిస్తోంది, ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు మీడియా అని చెప్తూ ఉన్నారు. మీరే అంటారు? ప్రజల్లో ఒకవేళ మీడియా కన్ఫ్యూజ్ చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన విధాన ప్రకటన చేస్తే
దానివల్ల ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఎందుకంటే ఇవాళ ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు కాబట్టి ఓపెన్గా బయటకు వచ్చి మీడియా ద్వారా ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకోసం మేము మనవి చేసేదేమంటే, ఇవాళ ఇంతకుముందు విజయ్ కుమార్ గారు కూడా మాట్లాడిన కొంతవరకు విన్నాను. నిజంగా మీడియానే తప్పుదో పట్టిస్తుందని మీకు అభిప్రాయం ఉంటే, కేంద్రం తరఫున ఎవరైతే విధాన ప్రకటన చేస్తారో ఆ ప్రకటన నిర్ణేతలు వారి ముందుకొచ్చి ప్రభుత్వ విధానం ఇది కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, బంగారం విషయంలో మా ప్రభుత్వం ఈ రకంగా ముందుకు పోతుంది అని వారు స్పష్టత ఇస్తే బాగుంటుంది. అటు కాకుండా మీడియా పైన దుమ్మెత్తిపోసి దానివల్ల ఏమొస్తుంది, అది సరైన విధానం కాదు. నేను కోరేదేమంటే, ఇంతకుముందు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేసే విధానం విషయంలో కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా చేయడం వల్లనే ఇవాళ సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పైగా మీరేం చేశారు, 500 1000 రూపాయల నోటు రద్దు చేశారు, 2000 రూపాయల నోటు తెచ్చారు. రెండోదేమి, సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు, డబ్బున్న కోటీశ్వర్లు మాత్రం వారికి ఏమీ ఇబ్బందులు లేవు. ఇక్కడ కూడా ఏమంటే ఇవాళ మహిళలు వాళ్ళకి చాలా విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది తప్ప వాళ్ళకి తెలిసే మార్గాలు తక్కువ ఉంటాయి. సహజంగా వాళ్ళు ఎక్కువ టీవీల పైన ఆధారపడతారు, కొంతమంది ఇళ్లకు పేపర్లు కూడా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇవాళ టీవీలో వచ్చేవన్నీ కూడా వాళ్ళు మహిళలు ఫాలో అవుతారు. కాబట్టి మీరు స్పష్టంగా ప్రభుత్వం తరఫున టీవీల్లోనే మీరు ఒక ప్రకటన జారీ చేయండి, మహిళలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దండి, మీరంతా ఇబ్బందులు పడొద్దండి, మా ప్రభుత్వ విధానం అది కాదని. నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, మహిళల జోలికి పోయిన వాళ్ళు ఎవడు కూడా బాగుపడలే. ఆ ఏ రాజకీయ నాయకుడైనా ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీకి మూడింది, ఖచ్చితంగా తగు బుద్ధి చెప్తారు. మహిళలందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళల గురించి ఆయనకు తెలిసింది కూడా తక్కువే. ఎందుకంటే పాపం ఆయనకి భార్య దూరంగా ఉంది, భార్యతో సంబంధాలు లేవు. తర్వాత వాళ్ళ తల్లిగారిని కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఢిల్లీకి పిలిపించుకున్నాడు ఆయన. కాబట్టి ఏమంటే పాపం ఏమాత్రం కూడా వాళ్ళ సెంటిమెంట్ ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుంది, బంగారానికి మహిళలకు ఉండే అదేంటి అనే విషయం వాళ్ళకి తెలియదు. చాలా పేదవాళ్ళు కూడా బంగారం అంటే, ముఖ్యంగా మహిళలు మంగళసూత్రంలో అయినా సరే బంగారం ధరిస్తారు. నేను అనేది ఏమంటే, మీరు ఎవరి జోలికి పోవాలనుకున్నారు, ఎందుకు పోవాలనుకుంటా ఉన్నారు, నిజంగా బ్లాక్ మనీ ఎవరితో ఉంది, నల్ల డబ్బు ఎవరితో ఉంది, అదేవిధంగా బంగారు ఎవరైతే బిస్కెట్ల రూపంలో దాచిపెట్టారో వాళ్ళు ఎవరో మీకు తెలుసు, వాళ్ళ జోలికి పోవాలి. వాళ్ళ జోలికి పోవడానికి మీకు చేతగాక ప్రజలందరికీ ఎందుకు ఇబ్బందులు పెడతా ఉన్నారు? ఇవాళ 1000 నోట్లు 500 రూపాయల నోట్లు రద్దు చేయడం వల్ల కొన్ని ఇళ్లలో అంత్యక్రియలకు కూడా డబ్బు లేని కొరతతో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలనుకునే వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన గాలి జనార్దన్ రెడ్డి ఒక్క క్షణం కూడా ఇబ్బంది పడలే. అదేవిధంగా హైదరాబాద్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు అంగరంగ వైభవంగా తన కూతురు పెళ్లి చేశాడు, భోజనాలకే 50 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన పెండాలకే 70 లక్షలు ఖర్చు పెట్టి ఆయన కూడా పెళ్లిళ్ళు చేశాడు. కాబట్టి ఏమంటే డబ్బున్న కోటీశ్వర్లు ఒక్కరు కూడా ఎక్కడా ఇబ్బంది పడడం లేదు. ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారంటే సాధారణ ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ ఈ బంగారు ఆందోళన, బంగారు బిస్కెట్, ఒక్క నిమిషం, బంగారు బిస్కెట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళెవరు ఆందోళన చెందడంలే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎక్కడ దాచిపెట్టుకోవాలో. కానీ పాపం సాధారణంగా ఇంట్లో ఉండే మహిళలు వాళ్ళు ఏదో ఇంత 5 తులాలు 10 తులాలు కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఏమంటే వాళ్ళందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమైన విధాన ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఆ రకంగా చేయించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ కేంద్రంలో రామకృష్ణ గారు మీకు బాగా తెలుసు, మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంబంధాల గురించి మీకు నేను కొత్తగా చెప్పనవసరం లేదు. సాధ్యమైనంత వరకు మేము చెప్పేది ఏంటంటే, టీడీపీ పార్టీకి సంబంధించినంత వరకు మీ మినిస్టర్లు ఏం చేస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా పార్లమెంట్లో మాట్లాడండి, ప్రైమ్ మినిస్టర్ నిలదీయండి. అప్పుడు మాత్రమే సాధారణ ప్రజలు నమ్ముతారు తప్ప మీరు అక్కడ ఢిల్లీలో గవర్నమెంట్లో ఉండి ఇక్కడ మాత్రం మేము మహిళల తరఫున నిలబడతామంటే మహిళలు ఎవరు నమ్మరు. దాన్ని కూడా వారు గుర్తించాలి. మీరు దీన్ని రాజకీయంగా వాడుకుంటాను అంటే నేనేం చేయలేదు, ఎందుకంటే రామకృష్ణ నాకు బాగా పరిచయస్తులు అట్లాంటి వాళ్ళు కారు. కాకపోతే పార్టీ తరఫున పోయిన తర్వాత ఆయన రాజకీయంగా మాట్లాడుతున్నారు, నేనేం చేయలేదు. దానికి ఇక్కడ పాయింట్ ఏంటంటే, టీడీపీ పార్టీ తరఫున స్పష్టంగా మేము చాలా క్లారిటీతో చెప్పాము. చెప్పారు, నేను కూడా అదే చెప్పాను. మేమదే చెప్తున్నాం అసలు
ఉద్దేశం లేదు, అలా జరగదు, ఆ ఉద్దేశం లేదు మాకు. ఒకవేళ అట్లాంటివి ఉన్నా కూడా ఒప్పుకోము. మీరు ఎలా అండి చెప్తారు? మేమంటే మా పార్టీ తరఫున చెప్తున్నాం. ఇంకేమన్నా ఇప్పుడు ఒకటండి, టీడీపీ ఇప్పుడు ఎట్లయితే రామకృష్ణ గారు సిపిఐ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేస్తున్నారు, టీడీపీ పార్టీ తరఫున మేము ఇంకా అంతకంటే మేమేం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సిపిఐ పార్టీ తరపున రామకృష్ణ గారు గానీ ఇంకో నేత గానీ వాళ్ళందరూ ఒకటే మాట మీద ఉన్నారు. కానీ మీరేమో ఓకే అంటారు, మీ ఇంకో ఎమ్మెల్యే దీనికి ససేమిరా నో అంటారు. దాంట్లో ఏముంది, మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు అని మీరు చెప్తున్నారు. ఎక్కడా కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు అని అన్నారు. మరి చేయండి, బోండా ఉమా గారు ఎందుకు అట్లాంటివి ఏమన్నా అనవసర అప్రెన్షన్స్ ఉంటే కూడా మేము ఒప్పుకోము, వద్దు, ఖచ్చితంగా లేదు. 5-6 కేజీలు 10 కేజీలు 50 కేజీలు పెట్టిన కాలేజీ లక్ష కోట్లతో జగన్మోహన్ ఇంకోరో దాన్ని బాధపడాలి. మామూలు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఇది మేము ఒప్పుకోము. మీరేదో ఖచ్చితంగా బోండా ఉమాకి నాకు మధ్యలో ఏదో ఉంది, మీరేదో ఆయన ఒకటి చెప్పారు, మీరు ఒకటి చెప్పారు, బయట పెట్టారు సంబంధాలు తీయదు. మీరే ఏదో ఉండాలి, మీరే చెప్తున్నారు. చెప్పలేదు, మీరు అనవసరంగా దాన్ని ఏదో ఇష్యూ చేస్తాను. మీకు ప్రోగ్రాం కావాలంటే ఇంకోసారి ఒక్క నిమిషం విజయ్ గారు, చాలా స్పష్టంగా చెప్తాను. విజయ్ గారు ఒక్క నిమిషం. అసలు మోడీ గారు నల్లధనాన్ని పూర్తిగా రూపుమాపడం కోసం ఇలాంటి ప్రణాళికను ఫస్ట్ నోట్ల రద్దు కానీ, పెద్ద నోట్ల రద్దు కానీ, ఆ తర్వాత ఎక్కువ ప్రజలు నల్లధనాన్ని ఎక్కువగా నిల్వ చేసుకునేది బంగారం మీద, రియల్ ఎస్టేట్ రంగం మీద, ఇలాంటి వాటి మీద స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఆయన క్లారిటీగా చెప్పారు, పెద్ద నోట్ల రద్దు అనే దాని వల్ల ఎవరు భయపడవద్దు, 2.5 లక్షల వరకు బ్యాంకులో టాక్సేషన్ లేకుండా ఉంటుంది, 2.5 లక్షల తర్వాత టాక్సేషన్ ఉంటుంది అని. ఇక్కడ ఇప్పుడు సిపిఐ రామకృష్ణ గారు అంటున్నారు, బండారు దత్తాత్రేయ గారు 50 లక్షలు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారని. వాళ్ళంతా క్లారిటీగా టాక్సేషన్ పే చేసి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ద్వారా వాళ్ళ కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. అంతే తప్ప ఎక్కడ ఎలాంటి కార్యక్రమము ఆగట్లేదు, ఎలాంటి శుభకార్యం ఆగట్లేదు, అన్ని జరుగుతున్నారు. ప్రజలందరూ సహకరిస్తున్నారు. ఇలాంటి ప్రతిపక్ష రాజకీయ నాయకులు అవగాహన లేకుండా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు, వాళ్ళలో భయభ్రాంతులు కలిగిస్తున్నారు. మనం చేయాల్సింది, ప్రతిపక్షాలుగా చేయాల్సింది ప్రజలకు అండగా నిలిచి వాళ్ళలో ఉన్న భయాందోళన తొలగించడం అనేది. అరుణ్ జైట్లీ గారు క్లారిటీగా చెప్పారు. రైట్, మళ్ళీ మాట్లాడదాము. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. రైట్, మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో ఉన్న మహిళల అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను హనుమకొండలో ఉన్నాను. హనుమకొండ నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. బంగారం అంటే, పసిడి అంటే అతివలకు మహా ఇష్టం, అతిగా ఇష్టపడతారు. ప్రేమను కూడా అంటే బంగారంతో వెలకట్టలేని పరిస్థితి. నిజంగా బంగారం అంటే చాలా అతిగా ఇష్టపడతారు. ఆ అతిగా ఇష్టపడే బంగారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఏ విధంగా వారి మనోభావాలు ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే 500 గ్రాములు, 250 గ్రాములు, 100 గ్రాములు, నిజంగా ఇలాంటి కొలమానం అవసరమా? ఇలాంటి ప్రతిబంధకాలు అంటే ఇలాంటి పరిమితి అనేది అవసరమా అనేది ఒక చర్చగా వస్తుంది. నా మధ్య చాలామంది మహిళలు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే కేంద్ర ప్రకటన వచ్చిందో ముందుగా నల్ల కుబేరులు, ఆ తర్వాత నల్లధనం, ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కూడా బంగారంపై పడింది. బంగారం మీద ఉన్న ఆంక్షలు అంటే సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, ఉన్నత కుటుంబాలు కావచ్చు, బంగారం ఇంతే ఉండాలి అన్న ఆంక్షలు ఎంతవరకు సమంజసం అనేది మనం ఇప్పుడు చర్చగా పెడుతున్నాం. ఒకసారి మాట్లాడుతున్నాం. మేడం చెప్పండి, ఎట్లా కామెంట్ చేస్తారు, ఎట్లా రెడీ చేస్తారు మీరు? అంటే మోడీ గారు తీసుకున్న డిసిజన్ కరెక్టే, కానీ అంతకుముందు ఉన్న గోల్డ్ దాని గురించి రిసిప్ట్స్ అంటే అప్పుడు అంతగా డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. ఇప్పటి నుండి ఆ డిసిజన్ ఫాలో అయితే బెటర్. బ్లాక్ మనీ, ఇప్పుడు బ్లాక్ మనీని సేవ్ చేసుకోవడానికి గోల్డ్ దాచిపెట్టేస్తున్నారు. సో దాన్ని బయటికి తీసుకొస్తే అందరికి బెనిఫిట్ గా ఉంటుంది. అన్ని బంగారం బాగా ఇష్టపడతారు, బంగారం ఇంతే ఉండాలంటే మీరు ఏమంటారు? మీ ఇంట్లో మీ దగ్గర ఇంతే ఉండాలంటే అంటే జనరల్ గా అమ్మాయిలందరికీ గోల్డ్ అంటే చాలా ఇష్టము. ప్రతిదీ ఏదైనా కానీ ఇలా మ్యాచింగ్ లో వేసుకోవాలి అలా అని ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి లిమిట్స్ ఉండవు కాబట్టి ఈ ఒక్క లిమిట్
కొంచెం ఇంక్రీజ్ చేయడం అలా చేస్తే బాగుంటుంది అనుకుంటాం. అంటే ఎంత ఇంక్రీజ్ చేయాలంటారు, ఎంత కావాలంటారు? అది స్టేటస్ బట్టి ఉంటుంది. మీరే చెప్తారు మేడం. మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఓకే. సో దీనివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనం వీళ్ళందరూ బ్లాక్ మనీతో గోల్డ్ కొని పక్కన పెట్టేస్తారు. దీనికి కరెక్ట్ రిసీప్ట్స్ ఉంటే మాత్రం అది బ్లాక్ మనీ మొత్తం వైట్గా అవుతుంది. సో భారతదేశం ఎంత గోల్డ్ ఉందంటే దానికి అంత ఈక్వల్గా మనం కరెన్సీని ముద్రించుకోవచ్చు. సో దీనివల్ల ఆర్థిక వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట ఒపీనియన్. లేడీస్ ఒంటి మీద బంగారం ఎంత ఉండాలి, ఎంత ఉండాలి? సో నాకు ఈ పెట్టిన లిమిట్ అయితే ఓకే నేను అనుకుంటున్నా. మాకంటే కొందరికి ఇష్టం ఉంటుంది, నాకైతే ఓకే ఈ లిమిట్. అంటే వారసత్వంగా వచ్చే బంగారం ఉంది మీరు ఎట్లా చెప్తారు? మీ తాతల తల్లులు ముత్తాతల నుంచి బంగారం వస్తుంది, దానికి లెక్కలు ఎట్లా చూపిస్తారు? సో దానికంటే లెక్కలు చూపించలేము కాబట్టి ఇప్పటి నుంచి అయితే ఓకే రిసీట్స్ ఉంటాయి, కానీ పాత వాటికి కష్టం తీసుకురావడం. రైట్, నువ్వేం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే కరెన్సీని బ్లాక్ మనీని బయటికి తీసుకొచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కరెన్సీ వల్ల నిషేధించినందువలన ఈ కరెన్సీని బంగారం రూపంలో కొనుక్కొని ఇప్పుడు దాచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ బంగారాన్ని కూడా ఒక లిమిట్ అనేది పెట్టినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మిడిల్ క్లాస్ హై క్లాస్ వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారు. ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టము. అందులో వచ్చేసి హై క్లాస్ వాళ్ళు హై రేంజ్ లోనే ఉంటున్నారు, వాళ్ళకి చాలా బంగారం ఉంటుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిమితులను వాళ్ళ ఆశలను తీర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే హై క్లాస్ వాళ్ళు బంగారాన్ని ఎక్కువ కొనడం వల్ల ఈ బంగారం ధర అనేది ఎక్కువ పెరిగిపోతుంది. దాని వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేకపోతున్నారు. ఉమెన్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు బంగారం లిమిటేషన్ విషయంలో? ఉమెన్ గా అంటే మోడీ గారు పెట్టిన లిమిట్ చాలా చాలా బాగుంది, అంతలోనే పెట్టాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళ హై క్లాస్ వాళ్ళని కంపేర్ చూస్తే మన భారతదేశంలో సమానమైన వ్యక్తిత్వం అందరి మధ్యలో ఉండాలి. సో కరెన్సీ విషయంలోనైనా, ఆస్తుల విషయంలోనైనా, ల్యాండ్ విషయంలోనైనా, బంగారం విషయంలోనైనా ఇప్పటి వరకు మోడీ గారు ప్రవేశపెట్టింది చాలా వరకు బాగుంది. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఈ విషయాలను. వెరీ గుడ్ మేడం, మీరు ఎట్లా చెప్తారు, మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ముందుగా నేను మాట్లాడేది ఏంటంటే మోడీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. 50 తులాలు 100 తులాలు అనేది ఓన్లీ మన మధ్యతరగతి కుటుంబాలకే సరిపోదండి. అది మధ్యతరగతి కుటుంబాలకి 50 తులాలు అంటే ఓకేనండి, కానీ ముందుగా దానికంటే ఎక్కువగా ఉండే వాళ్ళకి మధ్యతరగతి కుటుంబాలకంటే అది బ్లాక్ మనీగా ఉన్నదాన్ని వైట్ మనీగా చేయడం అనేది మంచి పద్ధతి అండి. సో మోదీ గారిని మేము ఆమోదిస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం, కానీ కొంచెం ఆ లిమిట్ పెంచడం అనేది మంచి చేస్తుంది అడుగుతున్నాం. ఇట్స్ రైట్ డెసిషన్ ఫ్రమ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. ఇలాంటివి ఇంకా సంస్కరణ కూడా చేయాలని కోరుకుంటున్నాను. మీరే చెప్తారమ్మా? చాలా మంచి డిసిషన్. ఓకే, ఇది లిమిట్ గా ఉండాలి అంటే వివాహిత స్త్రీలు 500 గ్రాములు ఉండాలి, అవివాహిత స్త్రీలు 200 గ్రాములు, పురుషులకు 100 గ్రాములు. ఓకే, బాగుంది. కాకపోతే ఇప్పుడు మన దగ్గర ఉన్న బంగారానికి మనం సాక్ష్య ఆధారాలు అన్ని చూపించాలి అంటున్నారు కదా. మరి పూర్వకాలంలో ఈ రిసిప్ట్లు అవేం లేవు, మరి హౌస్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించమనే వాళ్ళు ఎలా చూపిస్తారు? మరి ఇప్పుడు ఓకే నవంబర్ 8 తర్వాత ఇవి చూపించమంటే ఓకే చూపిస్తారు. మనకంటే పెద్దవాళ్ళు వేసుకున్నారు, మా నాన్నమ్మ అమ్మమ్మ వేసుకున్నారు, ఆ నగలు కావాలంటే ఫొటోస్ చూపిస్తాం, కానీ ఆ రిసిప్ట్లు అంటే చూపించలేరు ఎవరైనా. అంతే బాగుంది, రైటే. అందరూ హై క్లాస్ వాళ్ళే మొత్తం బంగారం కొనుక్కుంటే కొంచెం మిగిలిన వాటి వల్ల దాని రేట్ ఎక్కువ పెరిగిపోతున్నాయి, మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేకపోతున్నారు. కాబట్టి ఇంత లిమిట్ పెట్టడం వల్ల సేమ్ అలాగే మొన్న పేదరికాన్ని నిర్మూలించడానికి 500 నోట్లు 1000 రూపాయల నోట్లు క్యాన్సిల్ చేసినట్టే బంగారాన్ని కూడా ఇట్లా లిమిట్ గా ఉంచాలనడం చాలా బాగుంది. కాకపోతే ఈ రిసిప్ట్లు చూపించడం అనేది పూర్వకాలంలో అయితే మనం ఎలాగో చూపించలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మోడీ గారు, మంచి ఉద్దేశం మీరు చాలా బాగా చేస్తున్నారు. మీ వల్ల ఇండియా బాగా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం చేసుకుంటారండి అంతగానం బంగారం కొనుక్కుని? కొంత లిమిట్ చాలదా? ఎందుకండి? దేశాభివృద్ధికి తొలిమెట్టు మోడీ గారి నిర్ణయం చాలా బాగుందండి. ఎందుకంటే బ్లాక్ మనీని వైట్ ఇష్టం ఉంటుందండి, ఇష్టం ఉంటుంది, కానీ మేము కూడా భారతీయులమే కాబట్టి దేశాభివృద్ధిలో మా వంతు తోడ్పాటు కోసమని మేము ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నాం. 500 గ్రాములు అన్నప్పటికీ కూడా మామూలుగా లేడీస్ ఒళ్ళంతా వేసుకున్నాడు, అది అందరికీ రీచ్ అవ్వాలి. 500 గ్రాములు అనేది ప్రతి మహిళకి రీచ్ అవ్వాలంటే ఇలాంటి స్టెప్స్ అవసరం అండి. హ్యాట్స్ ఆఫ్ టు మోడీ. సమానత్వం అనేది అందరికీ వస్తుంది అనేది ఈ విషయంతో తెలియజేస్తుంది మోడీ గారు. మోడీ డేషన్ గుడ్ డేషన్. అట్లా లేదు, అందరికి సమానంగా చూడాలని అంతే.
మీరేం చెప్తారమ్మా? మోడీ ఈజ్ ఎ గ్రేట్ పవర్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ చాలా ధన్యవాదాలు మోడీ గారికి. బట్ ఇక్కడ ఎవరిని కదిలించినా కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వీరంతా స్వాగతిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బంగారంపై ఆంక్షలు అనే విషయంలో మాత్రం కొంత మీమాంస ఎదురవుతుంది. అంటే ఇంతే ఉండాలి అంతే ఉండాలనే ఆంక్షలు కాకుండా బంగారం విషయంలో ప్రేమ, బంగారం విషయంలో ఇష్టం, బంగారం విషయంలో అన్ని ఉన్నప్పటికీ కూడా ఆంక్షలు ఎత్తివేస్తే బాగుంటుందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ముక్త కంఠంతో స్వాగతిస్తున్నారని చెప్పాలి. ఇది ఇక్కడి తాజా సమాచారం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్ వెంకట్. సో అది వరంగల్లో ఉన్నటువంటి కొందరు యూత్ వాళ్ళ అభిప్రాయాలు మనం తెలుసుకున్నాము. స్టూడియోలో ఈ డిస్కషన్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ మనోహర్ రావు గారు, హెచ్సియు ప్రొఫెసర్. హలో సార్. నమస్కారం. సో రమణి గారు, ఇందాక మనం మాట్లాడుతున్నాము, మీ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పదలుచుకున్నారు మీరు కదా, చెప్పండి. పార్టీ స్టాండ్ అంటే ఇప్పుడు ప్రజల్లో వచ్చిన రూమర్స్, వదంతులు అనేటివి బాగా అంటే మంచి తొందరగా వ్యాపించదు, చెడు తొందరగా వ్యాపిస్తుంది అనేది ఎక్కువగా ఈ విషయంలో వస్తుంది. నల్లధనం విషయంలో ఎంతైతే జాగ్రత్త తీసుకుంటున్నారో ఆ నల్లధనం అనేది నవంబర్ 8 తర్వాత ఎక్కువగా గోల్డ్ రూపంలో, బిస్కెట్ల రూపంలో, కడ్డీల రూపంలో కొనుగోళ్లు అనేటివి జరుగుతున్నాయి. మన భారతదేశం చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. కొనుగోలు జరిగే దగ్గర ఎందుకు నిఘా పెట్టలేకపోయింది మరి? ఇంతగా అనౌన్స్ చేసినప్పుడు, ఇంత ప్లాన్డ్ గా అంతా చేసుకున్నప్పుడు అక్కడ ఎందుకు ఫెయిల్ అయింది మరి? లెట్ మీ టాక్. అయితే ఏమైందంటే అలాంటివి దృష్టికి వచ్చినప్పుడు ఏమైతుందంటే అలాంటి వాటి మీద కూడా ఆంక్షలు పెట్టాలి. మన పూర్వీకుల కాలం నుండి వచ్చిన నగల మీద ఎలాంటి ఆంక్షలు లేవు. అది ఇప్పుడు మన పూర్వీకుల నుండి ఇల్లు వస్తాయి, ధనం వస్తుంది, పొలాలు అన్ని వస్తున్నాయి. వాటిని కూడా మనము రిజిస్ట్రేషన్, టాక్సేషన్ అనేది కట్టుకుంటూ వస్తున్నాము. మన దగ్గర 500 గ్రాములు అంటే 50 తులాలు మామూలు మధ్యతరగతి గృహిణి దగ్గర 50 తులాలు ఉండడం అనేది అసలు సామాన్యమైన విషయం కాదు, అది ఉండదు కూడా. కాబట్టి మధ్యతరగతి మహిళలే ఎక్కువగా 90% ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు ఎలాంటి ఆందోళన చెందట్లేదు. నల్లధనం రూపంలో కూడబెట్టుకున్న వాళ్ళు భయపడుతున్నారు. మీ దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కెళ్తారు, అది ఇదని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తూ దాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి మనం అందరం ఒకసారి ప్రజల పక్షాన ఆలోచించి మహిళలకు అవగాహన కల్పించే విధంగా వాళ్ళ తరతరాల నుండి వచ్చిన నగల మీద 500 గ్రాముల వరకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఆ తర్వాత అనేది టాక్సేషన్ పే చేసుకొని దాన్ని తెల్ల బంగారం చేసుకోవచ్చు. అలాంటి దాని మీద ఎందుకు అపోహలు, తీసుకెళ్తారు, లాక్కెళ్తారు అనేది కాదు కదా. నవంబర్ 8 తర్వాత ఇదే మీరు చెప్పిన ఇదే క్లారిటీ ఎందుకు మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయలేకపోయింది ఇంత క్లారిటీగా? ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఎక్కడ లేదు. అరుణ్ జైట్లీ గారు స్పష్టంగా చెప్పారు. ఇది 15 సంవత్సరాల కిందట వచ్చిన చట్టమే. దాన్ని అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్ లో వినిపించారు. 500 గ్రాములు వివాహిత మహిళలకు, 250 గ్రాములు అవివాహితకు, 100 గ్రాములు పురుషులకు. ఎట్లాగో ఒక ఇంటికి కేజీ బంగారం ఉండడం సాధ్యం కాదు. అయినా కానీ ఇంత ఎక్సెంప్షన్ ఇచ్చినాక తర్వాత కూడా మహిళలు ఎందుకు ఇప్పుడు వచ్చిన నవతరం విద్యార్థులు మోడీ గారి ప్రకటన పట్ల చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన భారతదేశం ఆర్థిక రంగంలో ముందంజలో పోవడానికి మా వంతుగా మేము ప్రయత్నం కొనసాగిస్తున్నాం అంటున్నారు. ఓకే, సో డిస్కషన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. బంగారంపై ఆంక్షలు, బంగారంపై నిబంధనలు, పరిమితులు, ఈ అంశంపై మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. రైట్, కూకట్పల్లి నుంచి మా ప్రతిభ అక్కడ మహిళల అభిప్రాయాన్ని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రతిభ, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ రోజా. మనం 3 రోజులుగా ఈ గోల్డ్ షాక్ చర్చా కార్యక్రమంలో చాలా ప్రాంతాల నుంచి చాలా ఊర్లకు వెళ్లి వాళ్ళ అక్కడున్న మహిళల అభిప్రాయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ బంగారం పైన ఒక కట్టడి విధించారో దాన్ని ఈ మహిళలందరూ కూడా సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా అనేది మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం నేనున్నాను రిషి పీజీ అండ్ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రస్తుతం ఉన్నాను. ఇప్పుడు నాతో పాటు ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఎంబీఏ స్టూడెంట్స్. వీళ్ళందరికీ కూడా మొన్న మోడీ, అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్రకటన గురించి తెలుసు. అయితే వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, ఇది ఫ్యూచర్ కు ఉపయోగపడేదనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? మోనికా. మీకు విషయం తెలుసు కదా, బంగారం మీద ఒక పరిమితి విధించారు. అంటే వివాహిత, అవివాహిత పురుషులు వీళ్ళ దగ్గర ఎంత బంగారం ఉండాలి అనేది ఒక పరిమితి విధించారు. దీన్ని మీరు సపోర్ట్ చేస్తారా? లేదు, సపోర్ట్ చేయట్లేదు. నేను సపోర్ట్ చేయట్లేదు. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు
బంగారం అనేది లేడీస్ కి చాలా ఇంట్రెస్ట్. ఏమున్నా లేకపోయినా బంగారం కావాలి. ఈవెన్ మన పిల్లలకు కూడా మనం వాళ్ళ కోసం ఏమన్నా సేవింగ్స్ చేస్తున్నామంటే ఫస్ట్ మన ఆడపిల్ల అయితే బంగారం రూపాయలు సేవింగ్స్ చేస్తాం. ఇలాంటి సిచ్యువేషన్ లో మన దగ్గర ఉన్న కొంచెం అమౌంట్ అయినా మనం బంగారం కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం కదా. అలాంటప్పుడు బంగారం మీద లిమిటేషన్స్ పెడితే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని నేను సపోర్ట్ చేయట్లేదు. కానీ ఇది మన ఫ్యూచర్ కి మంచిది అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే మంత్రులు పిఎం ఉన్నారో వాళ్ళు ఇది ఫ్యూచర్ కి చాలా మంచిది, గోల్డ్ రేట్ కూడా అందరికి అందుబాటులోకి వస్తుంది, మరి కరెన్సీ వాల్యూ కూడా పెరుగుతుంది అంటారు. మరి దానికి ఎందుకు మీరు సపోర్ట్ చేయకూడదు, ఎందుకు సహకరించకూడదు? ఎందుకు అంటే రైట్, మీ అభిప్రాయం చెప్పండి. సపోర్ట్ చేస్తున్నాము. కాకపోతే మోడీ ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో అది చాలా హెల్ప్ఫుల్ ఫర్ ఫ్యూచర్ కి చాలా హెల్ప్ అవుతుంది. కాకపోతే షార్ట్ రన్ లో మాత్రం పీపుల్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, గోల్డ్ అనే కాదు కరెన్సీతో కూడా. బట్ కొన్ని రోజులు ఓపిక పట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే, అండర్స్టాండ్ చేసుకుంటే డెఫినెట్లీ ఇది ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మోడీ అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్రకటన మీద మీకు ఏమైనా క్లారిటీ ఉందా? అంటే ఇంట్లో ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. బట్ అవును, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కి ఎక్కువగా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఏటీఎంస్ దగ్గర లైన్స్ చూస్తే గానీ. అండ్ ఇంకొకటి కొత్తది ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ప్రాబ్లం. ఉన్న గోల్డ్ ఏం చేయాలి? సరే, గోల్డ్ కొనడం ఇట్స్ అ సెకండరీ. ఉన్న గోల్డ్ సేవింగ్స్ ఏంటి? మళ్ళీ దానిపైన ఏమైనా ట్యాక్స్ అంటారా? ఏమైనా ప్రూఫ్ చూపించాలా? సో ఆ గోల్డ్ కోసం కొంచెం టెన్షన్ పడుతున్నారు. బట్ స్టిల్ ప్రూఫ్స్ అని కరెక్ట్గా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. ఎస్ మ్యామ్, నాకు మోడీ గారు తీసుకున్న ఈ డెసిషన్ చాలా నచ్చింది. ఎందుకంటే మనం ఒక ఇండివిజువల్ గానే ఇన్ని ఆలోచిస్తుంటే, ఆయన ఒక దేశానికి ప్రధానమంత్రి ఎన్ని రకాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారో మనం ఒక్కసారి మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి మనం ఒకసారి ఆలోచించాలి అతని నిర్ణయం గురించి. ఇది చాలా యూస్ఫుల్. దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అది నిజమే. కానీ ఇప్పుడు మనం ప్రజెంట్ గా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం, కానీ ఫ్యూచర్, మన ఫ్యూచర్ కోసమే కదా మోడీ గారు ఇంత డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ గా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఫ్యూచర్ లో మనకు మంచిగా అవుతుంది. ఎవరైతే నిజంగా చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నారో వాళ్ళు భయపడాలి. ఇప్పుడు గోల్డ్ కూడా మామూలు మిడిల్ క్లాస్ పీపుల్ అంటే 250 గ్రామ్స్ అంటే ప్రజెంట్ గా మనం ఇంట్లో అంత ఉండదు, ఉన్న అంతకు మించి తక్కువే ఉంటుంది. ఫ్యూచర్ లో కొనాలని ఆలోచిస్తాం కాబట్టి మనం ఇప్పుడు పెద్ద ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. అని మీకు అనిపిస్తోంది? అంటే మీరున్న స్టూడెంట్ స్థాయికి మీకు అది అనిపిస్తోంది. ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరూ ఎలాంటి భయాలతో ఉన్నారు? వాళ్ళందరూ లెక్కలు చూపించడానికి సిద్ధం అంటున్నారా? ఎస్ మ్యామ్, ఎందుకంటే వాళ్ళు మనం అవినీతిగా అయితే ఏమి చేయలేదు కదా, అంటే నిజాయితీ పరంగానే మనం సంపాదించాం కాబట్టి ఇది మనం భయపడాల్సిన పని లేదని నా అభిప్రాయం. ఓకే, నేను కూడా సపోర్ట్ చేస్తున్నానండి. మోడీ మంచి డెసిజన్ తీసుకున్నారు యాక్చువల్గా ఇదంతా. కానీ గోల్డ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం అవుతుంది, కానీ ఎంతవరకు ఉన్నదో వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదేమో అని అనుకుంటున్నాను. అండ్ అంటే 500 గ్రామ్స్ గోల్డ్ ఉన్న వాళ్ళు కూడా లెక్కలు చూపించాలి, అంతకు మించి ఉన్నా కూడా లెక్కలు చూపించాలి, అంతకు మించి ఉంటే పన్ను కట్టాలి అని అంటున్నారు. మరి ఈ 500 గ్రామ్స్ వరకు ఉన్న వాళ్ళు లెక్కలు చూపించడానికి సిద్ధమా? ఎందుకు, అదంతా బ్లాక్ మనీతో నేను కొన్నది కదా వాళ్ళకి. కానీ మన దగ్గర రిసిప్ట్స్ ఉండవు కదా. రిసిప్ట్స్ అంటే ఇంకా దాన్ని ఎలా మనం సెపరేట్ చేసి చూపించగలం? ఇది వంశపారంపర్యంగా వచ్చింది అని చెప్తాం వాళ్ళు. ఎందుకంటే మనకి వంశపారంపర్యంగా వచ్చిన గోల్డ్ ని కరగదీసి కొత్త మోడల్స్ తీసుకుంటూ ఉంటాం. దాన్ని మీరు ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతారు? అంటే ఇంకా అది మనం మన ఇష్టమే కదా, మనం ఇంకా సేవ్ కూడా చేసుకుంటాం. ఇప్పుడు అందరూ పెడతారు, గిఫ్ట్స్ ఇస్తారు, అవన్నీ సేవ్ చేసుకుంటాం కాబట్టి చేయలేం కదా. అవును, అది కూడా కరెక్టే గానీ. అవును, కానీ ఇది కొంచెం ఇంకా క్లియర్ గా చెప్తే బాగుండేదని. దానికి కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. రైట్, ఇక్కడ లెక్చరర్స్ కూడా ఉన్నారు రోజా, వాళ్ళతో కూడా మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు శైలజ అండి. ఏంటంటారు మీరు? ఇప్పుడు సపోర్ట్ చేస్తారా మోడీ తీసుకున్న డెసిషన్? డెఫినెట్ గా ఆయన తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ కొంచెం క్లారిటీ ఇచ్చి ఉండాల్సింది. ప్లస్ ఏంటంటే ఈ చట్టం గురించి, బంగారం ఇంత పరిమితి ఉండాలనే చట్టం గురించి పెద్ద అవగాహన లేదు జనంలో. అంటే ఆదాయ పరిమితి వీటి గురించి మనకి అవగాహన ఉంది, కానీ బంగారం గురించి అంత అవేర్నెస్ లేదు. కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత తీసి ఉండాల్సింది. ప్లస్ పాత బంగారానికి లెక్కలు చెప్పడం అనేది ఏంటంటే దాన్ని బిల్స్ అవన్నీ ప్రొడ్యూస్ చేయడం కష్టం.
ఇప్పుడు ఇక ముందు కొనే వాటికి మీరు బిల్స్ ప్రొడ్యూస్ చేయండి అంటే టు సమ్ ఎక్స్టెంట్ అది రీజనబుల్ గా ఉండేది. ప్లస్ 8th తర్వాత కొన్న వాళ్ళ మీద దృష్టి పెట్టాలి గవర్నమెంట్. అప్పుడు కొంచెం లాట్స్ ఆఫ్ బంగారం కొనడం. ప్లస్ మనమే మధ్యతరగతి వాళ్ళు మహా కొంటే 15 తులాలు కొంటారు, 20 తులాలు కొంటారు. వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. మనకంటే పెద్దవాళ్ళు పారిశ్రామికవేత్తలు కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళ దగ్గర లాట్స్ ఆఫ్ కరెన్సీ కానీ గోల్డ్ కానీ ఉంటుంది. ముందు వాళ్ళ దగ్గర నుంచి వెలికి తీయాల్సిన అవసరం. అందరినీ ఒకే గాడికి కట్టేసి అందరూ ప్రతి ఒక్కరు లెక్కలు చూపించమండం మాత్రం కరెక్ట్ కాదంట. డెఫినెట్ గా ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు కొత్త పంటలు వచ్చిన తర్వాత కొద్దిగా గొప్ప బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ బంగారం కొనేది కూడా వాళ్ళు ఫర్దర్ గా ఏంటంటే ఎక్కడో కుదువ పెడతారు. కుదువ పెట్టి మళ్ళీ దాని మీద పాపం వాళ్ళు తీసుకొచ్చి అగ్రికల్చర్ మీదే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళని వీళ్ళని గుర్రాన్ని గాడిదని తీసుకొచ్చి సమంగా చూసినట్టు అవుతుంది. సో సరైన గైడ్ లైన్స్ కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పటికే కరెన్సీ కన్ఫ్యూజన్ లో ఉన్నాం మనం. దీని నుంచి ఇంకా తేరుకోకుండానే బంగారం మీద ఆంక్షలు తీసుకురావడం అనేది ఇంకా మోర్ కన్ఫ్యూజన్. గవర్నమెంట్ చెప్తుంది ఏంటి అంటే ఈ బంగారం మీద పరిమితి అనేది ఆల్రెడీ చట్టంలో ఉంది. 1969 యాక్ట్ ప్రకారం ఇది ఆల్రెడీ పొందుపరచబడింది. కానీ ఇప్పటి వరకు ఎవరు దాన్ని పాటించలేదు. మేము దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నాం అంతే అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే దానికి ప్రజల్ని బాధ్యుల్ని చేస్తారా? అది ఎంతవరకు సమంజసం అంటారు? వాళ్ళు అమలు చేయకపోవడం వాళ్ళ తప్పు, గత ప్రభుత్వాల మిస్టేక్. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? కనుక ఆ చట్టం గురించి అవగాహన ఎంతమంది? 69 ముందు ఎంతమంది పుట్టారు, 69 తర్వాత ఎంతమంది పుట్టారు? 69 కు ఒక 3 years నాకు అనుకుందాం. ఆ చట్టం గురించి అవగాహన ఎంత ఉంది? ఇప్పుడు గోల్డ్ ఇంతమంది ఇలా కొనుక్కుంటూనే పోతే ఉన్నారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు, పరిమితి ఇంత ఉండాలి అంటున్నారు. దాంతో పాటే మీరు సైడ్ బై సైడ్ గోల్డ్ ఇంత ఉండాలి అనేది మీరు చెప్తున్నారా? మీరు ప్రజలకి చెప్తున్నారా? అవగాహన అనేది ఉందా? ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూనే ఉన్నారు. సో ఏంటి గోల్డ్ ఎంత ఉండాలి అనేది ఇప్పుడు సీన్ లోకి వచ్చింది. ఇప్పుడు ఇంత ఈ పరిమితి ఇంత అనేది. ప్లస్ మగవాళ్ళ దగ్గర 10 grams 100 grams ఉండాలి అన్నారు. మళ్ళీ 100 grams కూడా మగవాళ్ళు పెట్టుకునే చేతులు రింగులును బ్రాస్లెట్స్ కాబట్టి ఆ రూపంలో ఉండాలా? వాళ్ళ దగ్గర కూడా రైట్, మీరు అంటున్నది అర్థమైంది నాకు. వాళ్ళు ఇచ్చిన ప్రకటనలో స్పష్టత కోరుకుంటున్నారు మీరు కూడా. రైట్, మీరండి. అదేనండి, ఇప్పుడు ఇచ్చింది బానే ఉంది ప్రకటన, మన గోల్డ్ గురించి ఇంతే ఉండాలి అని. ఇది మనకి ఫ్యూచర్ లో హెల్ప్ కూడా చేస్తుంది. మనం మామూలుగా చూసుకుంటే ఎకానమీ వైజ్ గా కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. రూపీ వాల్యూ కానీ దేని మీద అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. అందరం ఒప్పుకుంటాం దానికి. కాకపోతే పెద్దవాళ్లలోని కొంచెం బాగా అవగాహన లేని వాళ్ళలోని చాలా గాబరా ఎత్తిపోతున్నారు. ఎందుకంటే వారసత్వంగా వచ్చిన బంగారం చాలా మందికి చాలా దగ్గర ఉంది. అది అంతా గురించి ఇప్పుడు ఎలా ప్రూఫ్ చూపిస్తాము ఇది వారసత్వంగా? అప్పట్లో నోట్లు పత్రాలు గట్టా లేవు. అమ్మమ్మలు నానమ్మల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి నుంచి వాటన్నిటికీ ఎలా నోట్లు పత్రాలు ఎలా ప్రూఫ్ చేస్తాము అని చాలా మంది గాబరా పడుతున్నారు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఎక్కువేమీ లేదు, ఆ ఉన్న దాంతో అయిపోతుంది. కానీ మనం ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి ఎక్కువ బంగారమే కొని అదే స్టోర్ చేస్తున్నాము. ఇప్పుడు సడన్ గా లెక్కలు బిల్లులు అంటే 10 ఏళ్ల ముందు 15 ఏళ్ల ముందు బంగారం పెళ్లికి కొన్న బంగారం అవి వాటికి బిల్లులు ఉండవు కదా, ఇప్పుడు బిల్లులు లేవు. వాటికి ప్రూఫ్ చేసుకోవడం ఎలాగా అని చాలా మందికి సమస్యగా ఉంది. సో ఏదైనా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ బంగారం మీద చేద్దామని అనుకుంటారు. బంగారంతో పెద్ద లాభం లేకపోవచ్చు ఫ్యూచర్ లో, ఒక డెడ్ అసెటే. కానీ మనందరికీ మాత్రం బంగారం అయితే సేఫ్ గా ఉంటుందంటే ఎప్పుడైనా మార్పిడి విలువ ఉంది కదా బంగారానికి. ఇప్పుడు షేర్లు ఇవి ఏవి కొన్నా సరే రేపొద్దున తగ్గొచ్చు. బంగారం ఎంతకంత ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ పెరగకపోయినా నేను ఇప్పుడు కొన్నానంటే వచ్చింది దాన్ని మార్చొచ్చు తర్వాత నా కూతురు పెళ్లి టైంకి. అందుకే బంగారానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది మన కంట్రీలోని. సడన్ గా ఇప్పుడు ఇలాంటి పరిమితులు. రైట్ ప్రతిభ, మిగతా అక్కడ ఉన్నటువంటి మహిళల అభిప్రాయాలు మరి కాసేపట్లో మళ్ళీ తెలుసుకుందాము. స్టూడియోలో ఉన్నారు మనోహర్ రావు గారు, HCU ప్రొఫెసర్. సార్, మీరు కూడా గమనిస్తూ ఉంటుంటారు, చాలా మీరు కూడా ఆర్టికల్స్ రాశారు దీనిపైన. మీరు ఒక ప్రొఫెసర్ గా మీ అభిప్రాయం ఏంటి దీనిపై? 2 విషయాలు చెప్తానండి. మొట్టమొదటిగా బంగారం మీద చర్య అవసరమే, అయితే ఈ పర్టికులర్ టైంలో అది అవసరమా అనే విషయంలో కొంత అభిప్రాయాలు అటు ఇటుగా ఉండొచ్చు. అయితే ఒక విషయం మీరు చూడండి, గత 10-15 రోజులుగా అందరూ ఏం చెప్పారంటే డిమానిటైజేషన్ చేయగానే అందరూ కూడా బంగారం రూపేణ మొత్తం నల్లధనం దాచుకుంటున్నారు, అడ్డగోలుగా డబ్బులు పెంచేసి బంగారాన్ని కొనుక్కుంటున్నారని చెప్పారు. అప్పుడు ఏం చెప్పారు? దాదాపు 10 గ్రాముల బంగారం 42,000 45,000 దాకా పెరిగిపోయింది అని చెప్పారు. అసలు బంగారం ఈ స్థాయిలో పెరిగిపోయింది ఏంటి అని మన మీడియాలోనూ మన ప్రెస్లోనూ ప్రతి చోట ఇదంతా చెప్పారు. ఇప్పుడు గత 2 రోజులుగా 28,000 పడిపోయింది. బంగారం కుదేలు ఢమాల్, ఇదేం భాష అండి?
అంటే సరసమైన ధరలకు వచ్చింది బంగారం, ప్రజలకు అందుబాటులో వచ్చిందని కూడా చెప్పొచ్చు కదా. ఇట్లాంటి అభిప్రాయాల్లో ఏమీ రాదు. ఇది కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది అంత పెరగడం ఏంటి? నల్ల కుబేర్లు చాలా రక్షించబడ్డారు. వాళ్ళు 45,000 కూడా కొనుక్కొని మొత్తం బంగారం అంతా దాచుకున్నారని. అంటే ఇప్పుడు నవంబర్ 8 తర్వాత డిమానిటైజేషన్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు దాచుకున్న నల్లధనాన్ని బంగారంగా మలుచుకున్నారు. ఇప్పుడు కుదేలు ఏమిటి? ఆ భాష ఎందుకు? లింగ్విస్టిక్స్ గురించి అలా కాదు కదా. ప్రతి భాషలోనూ మన ఇంటెన్షన్ ఉంటుంది. అది ఎవరో ఎక్కడో యూజ్ చేసి ఉండొచ్చు. లేదు, చాలా ఛాన్స్ లో వచ్చాయి. ఏమని చెప్పారంటే బంగారం ధర 3 ఏళ్లలో కనీస స్థాయికి పడిపోయింది. అలా కాకుండా సామాన్యులకి బంగారం అందుబాటులోకి వచ్చింది అంటే ఇది ఎట్లా ఉంది చెప్పండి. అయితే సరే, ఆ చర్చ వదిలేయండి. నేను అనడం ఏంటంటే అసలు బంగారం అనేది సరైన చర్య కాదా? సరైన చర్య. కాకపోతే టైమింగ్ లో నేను కొంత నాకు వేరే అభిప్రాయం ఉంది. దీనికి కొంత ప్రత్యేకమైన ఇది కరెక్ట్ టైం కాదు. ఇది కరెక్ట్ టైం కాకపోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఆయన ప్రధాని గారు డిసెంబర్ 30 దాకా మనకు సమయం ఇచ్చినప్పుడు ఈ కరెన్సీ క్రైసిస్ అనేది మొత్తం జరిగిన తర్వాత బంగారం అయిపోవచ్చు. ఎందుకంటే ఈ బంగారం ఇప్పుడు ఆయన చేసిన ప్రకటన వల్ల కొంత అపోహలు వచ్చాయి. ఈ అపోహల వల్ల ఏమైంది అంటే ఈ చర్యల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళకి చాలా సరి అయిన అవకాశం లాగా వచ్చేసింది ఇది విమర్శించడానికి. దానికి కారణం ఏంటంటే కొన్ని లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులు ఏంటో ముందు చెప్తాను. ఒకటేంటంటే మనకు యాన్సెస్ట్రల్ గోల్డ్, వారసత్వంగా వచ్చే బంగారం, వారసత్వంగా వచ్చే సిల్వర్, ఇట్లాంటి బులియన్ ఉందనుకోండి, దానికి సరి అయిన నిర్వచనం లేదు. ఆ నిర్వచనాన్ని దుర్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వారసత్వంగా వచ్చే బంగారం అది ఎప్పుడూ అదే రూపంలో ఉండకపోవచ్చు. దాన్ని రీషేప్ చేసుకుంటారు, మళ్ళీ బంగారం షాపులకు వెళ్తారు, వెళ్ళి మార్పించుకుంటారు. అయితే ఆ బంగారంతోనే ఇంకో కొంత బంగారం కూడా కొనుక్కునే అవకాశం ఉంది. అయితే మరి ఏ పార్టీకి వారసత్వ బంగారం, ఏ పార్టీకి కొత్త బంగారం, ఇలాంటి ప్రొసీజరల్ డెఫిషియన్సీస్, మొడాలిటీస్ సరైన నిర్వచనం అనేది జరగలేదు అనుకుంటున్నాను. జరిగి ఉంటే అది స్పష్టపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇది మొదటిది. ఎందుకంటే మిగతావి మీరు ఏవైతే అనుకుంటున్నారో ఆ లొసుగులు అవి మీ అభిప్రాయాలు తెలుసుకుందామండి. మరికొందరు మహిళల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత గచ్చిబౌలి నుంచి మా ప్రతినిధి యామిని మహిళలతో అక్కడ సిద్ధంగా ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడానికి. యామిని, ఓవర్ టు యు. మనం ప్రస్తుతం లక్ష్మీ విహార్ ఫేజ్ 2 శేర్లింగంపల్లిలో ఉన్నాం. ఇక్కడ వారు ఏమనుకుంటున్నారు? అసలు మనం చెప్పాలంటే బంగారం భారతీయ సంస్కృతి సంప్రదాయంలో మిళితమైపోయింది. చిన్నవాళ్ల నుంచి దేవుళ్ల వరకు మనం ఎవరి మీద మన ప్రేమ, అభిమానాల్ని, భక్తిని చాటాలనుకున్నా బంగారం రూపంలో గిఫ్ట్స్ ఇస్తుంటాం. మరి అలాంటి బంగారానికి లెక్కలు చెప్పమంటే మనం చెప్పాలంటే పూర్వీకుల నుంచి వస్తూ ఉంటాయి వారసత్వంగా గోల్డ్ అనేది. అది చాలా ఉంటుంది. మరి దానికి లెక్కలంటే, రిసిప్ట్స్ అంటే, బిల్స్ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మనకి 1961 బంగారం యాక్ట్ ప్రకారం ప్రపోర్షనల్ గోల్డ్ కంటే ఎక్కువ ఉంటే దాని మీద టాక్సేషన్ గానీ, మన లెక్కలు చూపించకపోతే దాని మీద రకరకాల శిక్షలు పడవచ్చు, టాక్సేషన్ ఎక్కువ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. మరి ఇప్పుడు మార్పులు చేర్పులు చేశారు. మరి ఈ మార్పులు చేర్పుల ప్రకారం వివాహమైన మహిళ దగ్గర 500 గ్రాముల గోల్డ్ ఉండాలి. మరి వివాహం కాని మహిళ దగ్గర 250 గ్రాములు, ఇంకా పురుషుల దగ్గర 100 గ్రాములు చొప్పున ఉండాలి. మరి ఇలాంటి లెక్కలు పెడుతున్నారు కదా, మరి దీనికి మించి ఉంటే ఏం చేయాలి? మాకు వారసత్వంగా వస్తూ ఉంటాయి, మరి దాని మీద మేము ఎలాంటి బిల్స్ చూపించగలం? ఇలాంటివన్నీ వారు అడుగుతున్నారు. ప్రస్తుతం మనం లక్ష్మీ విహార్ ఫేజ్ 2 శేర్లింగంపల్లి దగ్గర ఉన్నాం. వారు ఏమంటున్నారు, ఇక్కడ నివాసం ఉంటున్న వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. ఓకే, మనతో పాటు ఉన్నారు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్పర్సన్. ఆవిడేమంటున్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక యాక్ట్ తీసుకొచ్చారు, అంటే ఆల్రెడీ ఉన్నదే 1961 గోల్డ్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు మనం మాట్లాడుకుందంటే అందులో ఉన్నదే. సో మరి కొత్తగా మనకి అమెండ్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు. మరి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు దీన్ని? బంగారం పైన ఆంక్షలు విధించడం అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఏదైతే మనకు వంశపారంగా వచ్చే బంగారంకి ఈరోజు రెసిప్ట్ చూపించమంటే చూపించడం కష్టతరమే. ఏదైతే నల్లధనాన్ని బంగారం రూపంలో వారు దాచిపెట్టున్నారో వారిని వెలక్కి తీసి మరి ముందు పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. ఓకేనండి, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మోడీ నిర్ణయాన్ని?
యాక్చువల్గా బంగారం అంటే నార్మల్గా లేడీస్ అందరూ ఇష్టపడేది. దానికి ప్రూఫ్లు చూపించామంటే మినిమం అంటే లిమిట్ అనేది పెట్టకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు వారసత్వంగా వస్తుంది, వారసత్వంగా వచ్చిన దానికి ఎక్కడ కూడా ప్రూఫ్స్ ఉండవు. ఈవెన్ అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు వాళ్ళ బర్త్డేస్కో, మ్యారేజెస్కో ఇస్తూ ఉంటారనమాట గిఫ్ట్స్. సో వాటన్నిటికీ మీ బిల్ ఇవ్వండి, మేము ప్రూఫ్ చేసుకోవాలి అని చెప్పేసి ఎవరిని అడగలేము. సో అందుకే నా ఉద్దేశం ప్రకారం అయితే ఇది ఖండిస్తున్నాను నేను. అదిగాక మళ్ళీ ఇప్పుడు వారసత్వం నుంచి వస్తే ఏదైనా అసెట్స్ అవి అయితే వాటికి ప్రూఫ్స్ ఉంటాయి, గోల్డ్కు ఉండవు. ఇప్పుడు లేడీస్ మేము కూడా రకరకాల కిట్టీస్ అవి చేసుకుంటాం. ఆ చిన్న చితక డబ్బులను కూడబెట్టుకొని మేము ఏదైనా ఐటమ్ తీసుకుంటే దానికి కూడా మీరు ప్రూఫ్ చూపించాలి అంటే ప్రూఫ్స్ ఉండవు. సో యాక్చువల్గా మాకు ప్రూఫ్ చూపించాలి అనేది మాత్రం లేదండి, అట్లాంటిది మాకు ఇష్టం లేదు. చూపించలేము, మేము చూపించాం కూడా. సో ప్రూఫ్స్ అనేది మాకు ఒక లిమిట్ వరకు అంటే ఓకే, అది కూడా ఈ డిమానిటైజేషన్ అయిన తర్వాత, దట్టు November 8th, దాని తర్వాత ఏదైనా తీసుకున్న వాటికి ప్రూఫ్స్ అంటే ఓకే మేము చూపిస్తాం, కానీ అంతకుముందు వాటికి మాత్రం ప్రూఫ్స్ అంటే మేము చూపించలేము. ఓకేనండి, మీరు దీన్ని స్వాగతిస్తారా? మోడీ నిర్ణయాన్ని గోల్డ్ పై ఈ రిస్ట్రిక్షన్ అనేది మీరు స్వాగతిస్తారా? ట్యాక్స్ పేయర్స్ కి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవండి. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు కొనుక్కుని 500 grams 250 grams అని రిస్ట్రిక్ట్ చేయడం బాలేదు. ఒక ఆడపిల్లకి అన్మ్యారీడ్ గర్ల్ కి 250 ఉండాలి అని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారండి? రేపొద్దున ఐఎమ్ సపోజ్ టు నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, నా కూతురికి 200 grams ఉండాలి ఇప్పటి వరకు. తర్వాత నేను ఇంకో 300 grams ఒకేసారి కొనగలను, పెళ్లి విష్ టైంలో కొనలేను కదా. సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి వాళ్ళు ఎవరండి? మేము అంటే వాళ్ళు ఎవరు అంటే దే ఆర్ గవర్నమెంట్, వి యాక్సెప్టెడ్. కాకపోతే ఏంటంటే పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించుకుని వైజ్గా పెడితే చాలా బాగుంటుంది. వీఆర్ రెడీ టు షో, ఎందుకంటే వీఆర్ ఆల్ ట్యాక్స్ పేయర్స్. మేము ట్యాక్స్ పే చేసిన అమౌంట్తోనే మేము కొనుక్కుంటాం. వాళ్ళని టాలీ చేసుకోమనండి, మీరు ఎంత ట్యాక్స్ పే చేశారు, ఎంత గోల్డ్ కొనుక్కున్నారు టాలీ చేయమనండి. నిజంగా కనుక వాళ్ళు బ్లాక్ మార్కెట్ని బయటికి తీసుకోవాలని రెడీగా ఉంటే, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కమోడ్స్ కట్టించుకున్న వాళ్ళు, బెడ్రూమ్లో బాత్రూముల్లో చేయించుకున్న వాళ్ళు, వాళ్ళని తీయమనండి ఫస్ట్. వాళ్ళని ఒక్క పొలిటీషియన్ తీసుకొచ్చి నుంచో పెట్టమనండి. మేము 100 మంది రెడీగా ఉన్నాం చూపించడానికి. ఆర్ దే రెడీ? చూపిస్తారా? చూపించరు. మరి ఎందుకండి మమ్మల్ని వేసుకుని చితకబారుతా ఉంటారు అస్తమాటుని? ట్యాక్స్ పే చేస్తున్నందుకు మేము చేసిన తప్పు మాట. మేము కూడా వాళ్ళలా దాచుకుని ఉంటే మేము కూడా ఎస్కేప్ అయ్యడానికి రకరకాల మార్గాలు ఎత్తుక్కోవచ్చు. ఓకేనండి, మీ ఆల్రెడీ ఐటీ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మమ్మల్ని ప్రూఫ్ అడగడం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా మిగిలిన వారితో మాట్లాడదాం అండి. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు దీన్ని? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎస్పెషల్లీ లేడీస్ దే ఎంజాయ్ బయింగ్ గోల్డ్. ఓకే, ఇదంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసుకుంటే మాత్రం చాలా కష్టం అండి. దానివల్ల ఎక్కువ నష్టమే కానీ వాళ్ళు సాధించేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు కొనేదంతా కూడా ఫస్ట్ ట్యాక్స్ తర్వాతే వాళ్ళకి వచ్చే శాలరీ, దాని నుంచి వీళ్ళు మళ్ళీ గోల్డ్ కొంటారు. దానివల్ల వీళ్ళు పొందేదంటూ ఏం లేదండి. ఎనీవే వాళ్ళు ట్యాక్స్ పే చేసే గోల్డ్ కొనుక్కుంటారు ఎక్కడైనా కానీ. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి కాదండి. హై లెవెల్లో పొలిటీషియన్స్ లేకపోతే నిజంగానే మాకు ఇంత గోల్డ్ ఉంది, మా అమ్మాయికి ఇంత గోల్డ్ తోటి మేము తనకి మ్యారేజ్కి ఇలా తీసుకెళ్తున్నాం అని షో చేసుకునే ప్రతి వాళ్ళని టార్గెట్ చేయండి. వాళ్ళకి చేయవలసిన యాక్ట్స్ ఏమున్నాయో అవి కొత్తగా ఇంప్లిమెంట్ చేయమనండి. అంతేగాని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎఫెక్ట్ అయ్యేదైతే ఏ లేడీ కూడా యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని హ్యాపీగా తీసుకోలేదు. రీసెంట్ గా ఒక మ్యారేజ్ చూసామండి, వీడియోస్ అన్ని అందరికి వచ్చాయి కదా. అందులో వాళ్ళు పెద్ద పెద్ద బంగారు పళ్ళాలు, బంగారు గిన్నెలు టార్గెట్ చేయమనండి. అలాంటి వాళ్ళు ఎదురుగుండా ప్రూఫ్ కనపడుతుంది కదా, వాళ్ళకి టార్గెట్ చేయమనండి. ఎందుకంటే వాళ్ళందరూ ప్రొటెక్టివ్. ఫైనల్ గా కామన్ పీపులే సఫర్ అవుతున్నారండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎస్కేప్ అవుతున్నారు, ఆల్రెడీ అయిపోయారు కూడా. కాకపోతే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళే సఫర్ అవుతున్నారండి. సో గవర్నమెంట్ ఇట్లాంటి నిర్ణయం తీసుకునే ముందు కాస్త ఫస్ట్ అట్లాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి తర్వాత ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేస్తే మేము కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాం. బిల్స్ చూపించడానికి రెడీ అనండి. కాకపోతే ఏంటంటే వ్యాట్ ట్యాక్స్ తో ఉన్నదా బిల్లు, సర్వీస్ ట్యాక్స్ తో ఉన్నదా అని. కానీ ఆ రూల్స్ పెట్టింది ఒక 5 years బ్యాకే. అంతకు ముందు కొన్న బంగారానికి వాటికి లేవు కదా, వ్యాట్ ట్యాక్స్ లేదు, సర్వీస్ ట్యాక్స్ లేదు. అప్పుడు మామూలు బిల్లే ఉండేది మనకి. ఆ బిల్స్ చూపిస్తాం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మళ్ళీ లేకపోతే దానికి కూడా వ్యాట్ సర్వీస్ మీరు అప్పుడు కట్టలేదని ఇప్పుడు పీక్తారా? చూడాలండి. ఎందుకంటే అప్పుడు మా చిన్నప్పుడు బంగారం 1200 1300 అప్పుడు కొనుక్కుని మా మమ్మీ మదర్ వాళ్ళు సేవ్ చేసేవాళ్ళు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ అవి. కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్స్ మీద చేస్తారు, మా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గోల్డ్ మీద చేస్తాం. కానీ అంటే మన ఇన్వెస్టింగ్ మెథడ్స్ కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తారా? ఇది ఎక్కడా లేదండి. ఇది మనం యారే డెమోక్రటిక్ కంట్రీస్ అని చెప్తున్నాం కానీ మనం ఏం చేయాలో, ఎలా సంపాదించుకోవాలో, ఎలా దాచుకోవాలో కూడా వాళ్ళే చెప్తుంటే హౌ ఇట్ బికమ్స్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఫైనల్ గా మేము కోరేది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు సఫర్ కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మేము కోరుతా ఉంటాం.
8th తర్వాత ఎవరైతే గోల్డ్ కొన్నారో వాళ్ళ మీద ఫోకస్ చేయకుండా మిడిల్ క్లాస్ సామాన్యుల పైన ఈ ఫోకస్ చేయడం ఏంటి, వాళ్ళని సఫర్ చేయడం ఏంటి? ఆల్రెడీ మేము మా సాలరీస్ నుంచి పే చేస్తున్నాం ట్యాక్సెస్, సో వాటితోనేగా మేము గోల్డ్ కొనేది, మళ్ళీ సెపరేట్ గా మేము ప్రూఫ్స్ చూపించడం ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. ఇంకా ఇంకొందరితో మాట్లాడదా, మీరు చెప్పండి. ఇది మోడీ గారిని మేము కరెన్సీ విషయంలో చాలా సపోర్ట్ చేసామండి, లేడీస్ కూడా సపోర్ట్ చేసాం. కానీ గోల్డ్ విషయానికి వచ్చేటప్పటికి ఆ పరిమితి 500 grams అనేది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మేము లేడీస్ చిన్న చిన్న కిట్టి పార్టీలను వేసుకుని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మగవాళ్ళకి 99% జెంట్స్ కి గోల్డ్ మీద పెట్టడం ఇంట్రెస్ట్ ఉండదండి, లేడీస్ దానికి ఆపోజిట్ గా ఉంటారు. ఈ విషయంలో మోదీ గారు మగవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ ఆడవాళ్ళ మటుకు చాలా అన్హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే 500 grams కన్నా కొంచెం పరిమితి పెంచితే బాగుంటుంది. అట్లీస్ట్ 1000 grams వరకు పెంచితే కొంచెం అట్లీస్ట్ మేము అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. లిమిటేషన్ పెంచితే బాగుంటుంది. ఆడపిల్లలకు కూడా మేము ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మాయికి ఇప్పుడు వడ్డానం చిన్నప్పుడే చేయించారు. అదే పూర్వకాలం వడ్డానాలంటే మీకు ఐడియా ఉంటుంది, అదే 250 grams ఉంటుంది. సో మేము కొత్తది ఇంకేం పెట్టుకుని ఆ వడ్డానం ఒకటి పెట్టి మనం పెళ్లి చేయలేం కదా. ఇప్పుడు మా అమ్మాయి బీటెక్ చదువుతుంది, నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేయాలంటే నాకు చాలా కష్టం అవుతుంది. ఈ లిమిటేషన్ అనేది పెంచితే బాగుంటుంది, గవర్నమెంట్ పెంచితే బాగుంటుంది. సో అది ఆంక్షలే ఉండొద్దు అన్నది మా కోరిక, లిమిటేషనే ఉండకూడదు. గోల్డ్ పైన ఆంక్షలు ఉండొద్దు అన్నదే మా కోరిక, మా మహిళల కోరిక. లిమిటేషన్ ఉంటుందండి, సరే ఇప్పుడు 500 grams అన్నారు, 500 grams వరకు మేము రెడీగా ఉన్నా నెక్స్ట్ ఫ్యూచర్ లో మా తదనంతరం తర్వాత మళ్ళీ మా పిల్లలకే అది, అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి 1000 grams అవుతుంది. 1000 grams అయినప్పుడు మళ్ళీ దానికి కూడా ఉంటుందా ప్రూఫ్లని? సో అందుకే ఈ పద్ధతే బాగలేదని మేము చెప్తామండి లేడీస్ సైడ్ నుంచి మాత్రం. గోల్డ్ అనేది తరతరాలుగా వస్తుంది, మా నుంచి మా అమ్మ అదే మన వారసత్వంగా వాళ్ళ అమ్మగారి నుంచి వాళ్ళకి, ప్రస్తుతం ఈ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి ఇలా మారుతూనే ఉంటుంది. సో పెరుగుతూనే ఉంటుంది అమౌంట్ ఆఫ్ గోల్డ్. సో మరి దాన్ని మీరు రెస్ట్రిక్ట్ చేస్తే ఎలాగా అంటున్నారు, మీరే ఉంటారండి? అది రిస్ట్రిక్షన్ అనేది కొంచెం లిమిట్ పెంచితే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇప్పుడు నేను మా మనవరాలకు ఇవ్వాలనుకుంటాను, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమి ఇచ్చిందనేది ఉంటుంది. సో ఆ లిమిటేషన్ అనేది కొంచెం పెంచితే బాగుంటుంది. ఇది మేము ఎగెనెస్ట్ కాదు, కాకపోతే కనుక లిమిటేషన్ పెంచితే బాగుంటుంది. ఓకేనండి, మీరు మరి ఈ గోల్డ్ పై రెస్ట్రిక్షన్ అనేది మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? రిస్ట్రిక్షన్ అంటే ఎదిగానమ్మా, ఈ ఆధారాలు ఇవంటి ఇప్పుడు మా మ్యారేజ్ 50 years అయింది అనుకోండి, ఎప్పుడో కొంటాం, కానీ అప్పుడు లేవు కదా ఈ రసీదులు. అవి తెలిసిన వాళ్ళ దగ్గర, గోల్డ్ స్మిత్ వాళ్ళ దగ్గర చేయించుతాం కదా. ఇప్పుడు అవన్నీ పిల్లలకి ఇచ్చామనుకోండి, పిల్లలు ఇక్కడే బయట కంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఇక్కడే పెట్టుకెళ్తారు లాకర్లో. ఇప్పుడు అవి చూసి ఇవన్నీ మీవే, ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు అంటే పిల్లలు NRIs వాళ్ళు వచ్చినప్పుడు ఏదో కొనుక్కుంటారు, వాళ్ళు ట్యాక్స్ కడతారు కదా 40% 30% బయట. ఇక వాళ్ళు కొనుక్కున్నాయి కూడా మరి పిల్లలు బిల్స్ అయ్యి సరిగ్గా ఉంచరు, ఉన్నా కానీ ఇప్పుడు అంత కేరింగ్ గా ఉండం కదా. అవి కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఎక్కడి నుంచి ఇప్పుడు సడన్ గా ఎక్కడి నుంచి తీసుకురాము మేము అవన్నీ. పూర్వకాలంలో కొన్నటువంటి గోల్డ్ ఉంటుంది, వాళ్ళు గోల్డ్ స్మిత్ దగ్గర చేయిస్తారు, సో వాళ్ళ దగ్గర బిల్ సిస్టమ్ అనేది ఉండదు. సో వాటికి ఎలా తీసుకురావాలి అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాట్లాడండి, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ నిర్ణయాన్ని? నిర్ణయంలో క్లారిటీ లేదని నాకు అనిపిస్తోందండి. ఇప్పుడు లిమిటేషన్స్ పెట్టడం వల్ల ఎవ్రీ టైం చేంజ్ అవుతుందండి, ఫ్యామిలీ టు ఫ్యామిలీ చేంజ్ అవుతుంటుంది, వాళ్ళ సంపాదన బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో లిమిటేషన్స్ అనేవి పెట్టకూడదు. కానీ ఇప్పుడు మోదీ గారు చెప్పినట్టుగా దానికి ఒక ట్యాక్స్ కట్టడం కానీ, అది అంటే అమ్మేవాడు గోల్డ్ స్మిత్ కూడా ఒక పద్ధతి ఉండాలి, ప్లస్ కొనేవాడికి కూడా ఒక పద్ధతి, దానికి ఒక రూల్స్, కండిషన్స్, ట్యాక్స్ పేమెంట్ అన్ని సిస్టమేటిక్ గా ఇకపై నుంచి దీన్ని అమలు చేస్తే తప్పకుండా ప్రతి వ్యక్తి పాటిస్తారు. బ్లాక్ మనీ తీసుకురావాలి, బ్లాక్ గోల్డ్ తీసుకురావాలి ఇవన్నీ అనుకుంటే మాత్రం ఎవరి దగ్గర అయితే అంటే పెద్ద బడాబాబుల దగ్గర ఉంటాయండి అవి, అలాంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చే పద్ధతులు కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, ఆ రూల్స్ కండిషన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళని పట్టుకోవాలండి. ఈ డిమానిటైజేషన్ అయిన తర్వాత కొన్ని వీటి కండిషన్స్ రూల్స్ పెట్టుకుంటూ లిమిటేషన్స్ అనేవి ఉండకూడదండి. అమ్మేవాడికి ఒక పద్ధతి ఉంటే వాడు బ్లాక్ గోల్డ్ని పెట్టుకోడు, కొనేవాళ్ళు కూడా ఒక సిస్టమేటిక్గా అంటే వాడు ఇంత బంగారం, వాడి సంపాదనకి తగ్గట్టుగా ఇంత బంగారం ఉంది, దానికి ట్యాక్స్ ప్రూఫ్ ఉందా లేదా, బిల్స్ తో పాటు ఇకపై మీరు పెట్టుకోవాలి అని చెప్పడంలో అర్థం ఉంటుంది. కానండి దాని లిమిటేషన్స్ పెడితే మాత్రం అది జరగని పని అండి. ఓకేనండి, ఇట్ మే హెల్ప్ ఇన్ ఫ్యూచర్. ఓకే, నాకు అర్థమైన న్యూస్ ఏంటంటే యాజ్ పర్ ది ఇంటర్నెట్ లిమిట్ అంటూ ఏమీ లేదు. 500 grams అయితే ఉండొచ్చు, మోర్ దాన్ దట్ ఉంటే కనుక మనం దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది. ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఇట్ ఫ్రమ్ యువర్ ఇన్కమ్, నో ప్రాబ్లం, నువ్వు ఎంతైనా పెట్టుకో, కిలో పెట్టుకో, 10 kilos పెట్టుకో, ఎవరు అడగరు మీకు మ్యాచ్ అయింది అంటే కనుక. మ్యాచ్ కాలేదు అంటే అలాంటి కేసెస్ ఏముంటాయి, వన్ ఈజ్ యువర్ ఇన్కమ్ ఈజ్ ఇల్లీగల్, సమ్ బ్లాక్ మనీ, లేకపోతే యాన్సిస్ట్రల్.
సో ఇప్పుడు ఇల్లీగల్ అయితే పట్టుకుంటారు, వాళ్ళు ట్రాక్ చేసేస్తారు, ఓకే క్లోజ్. యాన్సిస్ట్రల్ ఎలా ట్రాక్ చేస్తారు రైట్ నో దాని గురించి ఏమి క్లారిటీ లేదు. రైట్ నో దాని గురించి క్లారిటీ లేదు ఎలా చేస్తారు అనేది. సో దాని గురించి ఒక క్లారిఫికేషన్ వస్తే కనుక ఇట్ విల్ బి నో ప్రాబ్లం. ఓకేనండి, మనం చూస్తున్నాం గోల్డ్ పైన రెస్ట్రిక్షన్స్ అనేవి ఎవ్వరూ స్వాగతించట్లేదు. 500 grams లిమిటేషన్ అనేది అస్సలు ఒప్పుకోవట్లేదు. మ్యారేజ్ అవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 సంవత్సరాల అమ్మాయిలు ఇద్దరు ఉన్నారనుకోండి, 25 years అమ్మాయి ఒక అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది, ఆవిడ దగ్గర 500 grams గోల్డ్ ఉండొచ్చు, మరి పక్కన అమ్మాయికి ఇంకా మ్యారేజ్ చేసుకోదు, మరి తన దగ్గర 250 ఉండాలా? ఇలాంటి లెక్కలన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ కావాలని అడుగుతున్నారు. సో మరి చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో దీనిపైన, ఇంకా ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో ఈ నిర్ణయం పైన. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ యామిని. సో యామిని అందించిన అక్కడ అభిప్రాయాల ప్రకారం అక్కడ మహిళలు బంగారం అమ్మకాలు కొనుగోళ్లలో స్పష్టత మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేటి ఆ రకంగా చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనం కొనేటువంటి అమ్మకాలు, మనం కొనేటువంటి కొనుగోలు చేసేటువంటి బంగారంపై మాత్రం ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి కూడా మేము ఒప్పుకోము, దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. రైట్, మరికొన్ని ప్లేసెస్ నుంచి కూడా మా ప్రతినిధులు కోటి నుంచి దేవి, అలాగే కూకట్పల్లి నుంచి ప్రతిభ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కోటికి వెళ్దాం. కోటికి విమెన్స్ కాలేజ్ దగ్గర అక్కడ యూత్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దేవి, ఓవర్ టు యు. రైట్ రోజా, పుట్టుక నుంచి ప్రతి సంబరాన్ని కూడా పసిడితో పండగ చేసుకోవడం భారతీయ సంప్రదాయం. మన ప్రాచీన భారతదేశ మూలాల్లోనే పసిడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే పసిడికి మహిళలకు కూడా ఎంతో అవినాభావ సంబంధం ఉంది. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి, ఆడబిడ్డ పుట్టిన దగ్గర నుంచి ప్రతి దశలో కూడా బంగారానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే సంప్రదాయక దేశం మన దేశం. డిమానిటైజేషన్ చేశారు, నల్లధనం మీద కొరడా విధించారు. మోడీ సర్కారు గురి చూసి కొట్టిన అస్త్రం సామాన్యుడి వెన్నులో గుచ్చుకుంది. అయినా కూడా క్యూ లైన్లలో బిక్కసచ్చిపోయినప్పటికీ కూడా మా కర్మింతే అంటూ కొనసాగిపోతోంది. నల్లధనం మీద పోరులో మేము సైతం అంటూ అందరూ పాల్గొంటున్నారు. కానీ నట్టింట్లో మంట పెట్టారు మోడీ బంగారానికి లెక్కలడిగి. ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, భావి భారత అభ్యుదయం కోసమే మోడీ నిర్ణయాలు అని చెప్పేసి. యువత నాయకత్వం వహించాలంటూ పిలుపునిచ్చారు. మరి యూత్ ఇక్కడ ఉన్నారు, మనం ప్రస్తుతం కోటి విమెన్స్ హాస్టల్లో ఉన్నాము. అలాగే ఈ కాలేజ్ లో ఉన్నటువంటి యూత్ ఏమంటున్నారు, వాళ్ళు బంగారానికి సంబంధించి ఎలాంటి ఒపీనియన్స్ తో ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? హస్మిత. ఏంటి బంగారం గురించి లెక్కలు అడిగితే నీ దగ్గర ఎంత బంగారం ఉందంటే చెప్తావా? నేను చెప్పను. దేశంలో వేరే ఏ సమస్య లేనట్టు బంగారం మీదనే పడటం కరెక్ట్ కాదు. ఆడపిల్లలు అంటేనే అలంకరణం బంగారం, కానీ ఆ బంగారానికే లెక్కలు చూపించమంటే మాత్రం కష్టము. మా అమ్మ నాన్న కష్టపడి ఒక్కొక్కటి పోగు చేసి బంగారం కొనిస్తే, నానమ్మ వాళ్ళు పండక్కో దైనికో మాకు బంగారం పెడితే వాటికి లెక్కలు ఎలా చూపిస్తాం మేము? డిమానిటైజేషన్లో కూడా బ్యాంకులో క్యూలో నిల్చొని సగం చచ్చిపోతున్నారు మనుషులు. కానీ దానికి మేము వి అగ్రీ దట్, కానీ ముందు చూపు లేదు డిమానిటైజేషన్ కి. చాలా మంది క్యూలోనే చిన్న చిన్న వ్యాపారులు ఏమీ కొనలేక, ఏమీ చేయలేక, వాళ్ళకి తిండి లేక వాళ్ళే సగం చచ్చిపోతున్నారు అక్కడ తిండి లేక. ఇలానే కాదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ముందు వాటి తర్వాత వీటికి రావడం కరెక్ట్. ఈ నల్లధనం కుబేరులు డబ్బులున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మా దగ్గరికి ఎందుకు? మా పొట్టలు కోస్తున్నారు కదా. అంటే రేపటి భవిష్యత్తు కోసం ఏదైతే ఉందో 21వ శతాబ్దాన్ని అవినీతి రహిత సమాజంగా మార్చారని నల్లధన కుబేర్ల మీద అస్త్రం సంధించారు మోడీ. మీరు సపోర్ట్ చేస్తున్నారా? అలాగే మీ ఇంట్లో ఉన్న గోల్డ్ కి లెక్కలు అడిగితే చెప్తారా? మన భారత ప్రభుత్వం మన సామాన్య ప్రజల జీవితాన్ని కొవ్వొత్తుల్లాగా చేసి దానిపై డిమానిటైజేషన్ అనే మంటను పెట్టింది. దానివల్ల సామాన్య ప్రజల జీవితాలు నష్టాల పాలవుతున్నారు. అండ్ యాజ్ ఎ గర్ల్ మాకు చాలా బంగారంపై చాలా మమకారం ఉంటుంది. సో మాకు బంగారం అంటే చాలా ఇష్టం. ఇది ఎలా ఉందంటే మోడీ గారిని ఫస్ట్ క్లాస్ రిపోర్ట్ చూపించమన్నట్టు ఉంది. మేము మా మమ్మీ వాళ్ళు ఎప్పుడో వాళ్ళ పెళ్ళప్పుడు కొని ఉన్న బంగారానికి లిస్ట్ ఎలా చూపిస్తామండి? మళ్ళీ మా పేరెంట్స్ ఇల్లిటరేటెడ్ అండ్ మనీ కోసం వెళ్ళాలంటే నేనే వెళ్ళాల్సి వస్తుంది. ఆ లైన్లో నిల్చొని నేను క్లాసెస్ అన్నీ మిస్ అవుతున్నాను. నేను పడే నష్టాన్ని ప్రభుత్వం ఏమైనా చెల్లిస్తుందా? ఇంకా ప్రభుత్వానికి ఏ సమస్యలు కనిపించలేదా? మన ఇండియాలో ఈ నల్లధనంపై పడడం కరెక్టే, నేను ఒప్పుకుంటాను. కాకపోతే కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని
దానిపై పడి ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. చూపు తీసుకొని ఉంటే ప్రణాళికాబద్ధంగా వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని. మీ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది? డిమానిటైజేషన్ కావచ్చు. మీ నాన్నగారు ఏం చెప్తున్నారు మీతో? మా డాడీ ఇల్లిటరేట్, సో ఇప్పుడు మా డాడీకి బ్యాంక్ సిస్టమ్స్ గురించి ఏదీ తెలియదు. సో నన్నే పంపించాల్సి వస్తుంది. నేను వెళ్ళడం వల్ల నేను క్లాస్ బంక్ కొట్టి వెళ్ళాల్సి వస్తుంది. సో నాకు క్లాస్ వినడం కావట్లేదు. సో నేను చాలా నష్టపోతున్నాను దీనివల్ల. అయితే మన ఇండియా అనేది చాలా కల్చర్స్కి ఒక హోమ్ లాంటిది. ఆ కొన్ని కల్చర్స్కి బంగారం ఎక్కువ ప్రాధాన్యం. సో వాళ్ళు అప్పుడు కొనిపెట్టుకున్న బంగారాన్ని ఇప్పుడు లిస్ట్ తీయడం ఎంతవరకు న్యాయమో నాకు మాత్రం తెలియదు. మళ్ళీ ఇంకా బడాబాబులు వాళ్ళ కూతుర్ల పెళ్ళిళ్ళు, ఇంకా ఫంక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. కానీ వాళ్ళకు మాత్రం ఎలా డబ్బు వస్తుంది? వాళ్ళు మాత్రం ఒక్క లైన్లో కూడా నిల్చున్నట్టు నేను చూడలేదు. ఏ బ్యాంక్లో కానీ ముందు నిల్చున్నట్టు నోట్స్ మార్పిడి కోసం నేను చూడలేదు. అండ్ ఇన్ని రోజులు న్యూస్ చూస్తున్నాను, వాళ్ళ స్పందన మాత్రం ఏమీ లేదు. ఇది మళ్ళీ 2000 నోట్కి ఎక్కడా చిల్లర చేంజ్ దొరకట్లేదు. సో మాకు ఫీజు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. సామాన్య ప్రజల్లాగా మేము రోజువారీ సామాన్లు తెచ్చుకోవాలన్నా మాకు చాలా అంటే చాలా చాలా కష్టంగా ఉంది. మీ ఇంట్లో బంగారం ఎంత ఉందని నేను అడిగితే నువ్వు చెప్తావా? నేను చెప్పను. మరి ప్రభుత్వం వచ్చి అడిగితే, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎవరైనా వచ్చి అడిగితే చెప్తావా? నేను చెప్పను. ఎందుకంటే యాజ్ ఏ గర్ల్ ఇప్పుడు నేను డిగ్రీ 2nd ఇయర్, నా మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను. నా పేరెంట్స్ వాళ్ళు అప్పటి నుంచి కష్టపడి పైసా పోగు చేసి బంగారం కొంటారు. దానికి లిస్ట్ చూపిమని, లేదంటే వీటి మీద ఎవరికైతే కోట్ల కరప్షన్ ఉందో వాళ్ళని చూడండి. ఫస్ట్ వాళ్ళని వెతకండి. ఇన్ని రోజులంటే మేము ఊరుకున్నాము, సహించాము. ఫస్ట్ మీరు 2000 నోట్ విడుదల చేయకముందే 500 నోటు లేదంటే చేంజ్ విడుదల చేయడం ద్వారా మాకు చేంజ్ బాధ తప్పుండేది. కానీ మీరు కరెక్ట్ మెజర్మెంట్స్ ఏం తీసుకోకుండా విడుదల చేయడం వల్ల మాకు చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఎలా అనిపిస్తుంది అంటే మీ ఇంట్లో ఉన్న గోల్డ్కి లెక్క అడిగితే, లేదా వారసత్వంగా ఉన్నటువంటి వాటికి మీరు ఒక ప్రూఫ్ చూపించాలి అని అడుగుతున్నారు. ప్రస్తుతం మీరేంటి సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? కాదు, సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరైనా గోల్డ్ కి సమాధానం ఇవ్వడం అవసరం లేదు. ఎప్పుడో పెట్టిన గోల్డ్ కి ఇప్పుడు లెక్కలు ఇవ్వమంటే ఎట్లా అవుతుంది? వాటి రిసీప్ట్స్ ఇప్పటి వరకు ఎట్లా ఉంటుంది? అది ఎప్పుడో అయిపోయింది. కానీ ఇప్పుడు కావాలంటే వాళ్ళ రిసీప్ట్స్, డాక్యుమెంట్స్, ప్రూఫ్ అంటే ఇప్పుడు అయితే ఉండదు కదా. ఇప్పుడు చిన్నవాటి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయిపోయింది, నర్సరీ రిపోర్ట్ చూపెట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి చూపెడతారు ఎవరైనా? అయితే మేమైతే అసలు లెక్క చెప్పండి. ఎవరి దగ్గర అయితే ఉంది వాళ్ళ దగ్గర పోయి అడగండి. కానీ మాలాగా పేదవాళ్ళ దగ్గర ఎందుకు అడుగుతున్నారు? ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. 2000 నోట్ చిల్లర దొరకట్లేదు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిరాక్స్ కోసం అయినా ఏదైనా చిన్న డాక్యుమెంట్స్ పేపర్స్ అయినా జిరాక్స్ తీసుకోవాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? తీసుకోవాలంటే లార్జ్ అమౌంట్లో తీసుకోవాలి జిరాక్స్. ఒక 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ అట్లా కాదు. తీసుకోవాలంటే లార్జ్ అమౌంట్లో జిరాక్స్ తీసుకోవాలని చెప్తున్నారు. ప్రతి చిన్న దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంకా చిల్లర కోసం అయితే బాగా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంకా చాలా మందికి ఏటీఎం క్యూలో నించొని వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. చాలా హార్ట్ అటాక్స్ కానీ డీహైడ్రేషన్ అట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమైనా స్టెప్స్ తీసుకొని వాళ్ళని మంచిగా చూడాలి. దాని తర్వాత మీరు ఏమైనా తీసుకోవాలి. ఇట్లా అయితే ఎట్లా చాలా ప్రాబ్లం అవుతుంది కామన్ పీపుల్కి అయితే. మీ ఇంట్లో బంగారానికి లెక్క అడిగితే ఎవరైనా వచ్చి అడిగితే చెప్తారా మీరు? చెప్పాము, ఆబ్వియస్గా చెప్పాము. ఎందుకు చెప్తాము? ఎప్పటి నుంచో మేము కష్టపడి ఒక్కొక్క రూపాయి సంపాదించుకుంటే మీరు ఇప్పుడు వచ్చి చెప్పమంటే మేము ఎందుకు చెప్తాము? మేము చెప్పాము. అంతగానం ఉన్న వాళ్ళ దగ్గర అడగండి. మీరు వెళ్ళి, మీకు అంత ధైర్యం లేదా వాళ్ళని అడగడానికి? మీరు కామన్ పీపుల్ మీద వాడితే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు చిన్న పనులు చేసుకుంటా ఎప్పటి నుంచో తాతల నాటి ఆస్తి ఉంటుంది మాకు. ఉండదు మేము అంటలేము, ఉంటుంది మాకు కూడా. తాత వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు ఇచ్చిన బంగారం మాకు కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు తెచ్చి మీరు చూపించండి మీ దగ్గర ఎంత బంగారం ఉందంటే, మా దగ్గర ఉండే 10 తులాలు 20 తులాలు ఒక లెక్కన మీకు, లేకపోతే కిలోలు ఉన్న బంగారం ఒక లెక్కన మీకు? నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషికి ఒక పరిమితి విధించారు. మీ అమ్మగారికి ఒక 500 ఉండొచ్చు, నీకు ఒక 250 ఉండొచ్చు, మీ నాన్నగారికి ఒక 100 గ్రాములు ఉండొచ్చు. ఇంతకు మించితే దానికి ట్యాక్స్ అని చెప్పేసి అంటున్నారు. మొత్తంగా దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకే సిస్టర్స్ ఉన్నారు. సో మా డాడీ ఖచ్చితంగా నా కోసం సేవ్ చేయాలి. నా కోసం, నా సిస్టర్స్ కోసం ఎంత సేవ్ చేయాలి మా డాడీ? సో మా దగ్గర కొంచెం ఎక్కువనే ఉంటది. అంటే మా డాడీ కష్టపడతలేడని కాదు, ఏదో ఫ్రీగా వస్తుందని కాదు. మా డాడీ కష్టపడి ఒక్కొక్క రూపాయి సంపాదించి నా కోసం అంత బంగారం పెట్టారు. దానికి కూడా మీరు ట్యాక్స్ కట్టమంటే మేము ఇంకేమైపోవాలి?
ఆల్రెడీ డినామినేషన్ కోసం ఆడ లైన్ లో నిలబడి చచ్చిపోతున్నాం పైసలు తెచ్చుకోలేక. మొన్న ఫీజు రీసెంట్ గా మేము ఫీజు కట్టాలి కాలేజ్ కి, మాకు 500 నోట్స్ వెళ్ళి 1000 అంటే మా ఫీజులు ఎంత ఎక్కువ ఉన్నాయి. మేము 500 నోట్స్ వెళ్ళి అంటే 100 ఎక్కడి నుంచి తీసుకురావాలి? బయట మాకు మామూలుగా జిరాక్స్ తెచ్చుకోవడానికి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు, మేము మెటీరియల్ జిరాక్స్ తెచ్చుకోవడానికి వెళ్తే అంత చిల్లర ఇమ్మంటాడు. మేము ఎక్కడి నుంచి తెచ్చాలి చిల్లర అంతగా? మేము ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలన్నా, హాస్టల్లో తినాలన్నా, అవన్నీ బయట కొనుక్కోవాలన్నా, ఇంకెక్కడి నుంచి తెచ్చుకోవాలి మేము డబ్బులు? ఏటీఎంస్కి వెళ్తే అవి వర్క్ చేయి, ఆ లైన్ లో నిలబడి డిహైడ్రేషన్ అయినా మాకు ఏమైనా గవర్నమెంట్ పట్టించుకోదు. మేము అన్ని చేయకమని అంటలేం, కానీ ముందు కొంచెం ఇనిషియేటివ్ తీసుకోండి. కామన్ పీపుల్ ఇంత సఫర్ అవుతుండే మీకు కనిపించట్లేదా? మేము ఇంత సఫర్ అవుతున్నాం, అంత లైన్ లో నిలబడి ఎండకి వానకి మేము ఏమైపోవాలి? మేము ఏమైపోయినా మీరు పట్టించుకోరు. మాకు ఏమైనా అయితే కూడా రేపు మీరు వచ్చి చూడరు. మా కోసం మీరు ఏం తీసుకోరా? మేము మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాం అసలు? గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేయించినాం అసలు? మేము కొంచెం పట్టించుకోండి మా గురించి కూడా. అంటే ఒక నిర్ణయం తీసుకున్నాము, ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. యువతే నాయకత్వం వహించాలి అని అంటున్నారు. మరి మీరు యూత్ గా ఏం చెప్తారు? యూత్ నేను నాయకత్వం వహిస్తాను, నేను చెప్తున్నాను కదా వహిస్తాను, కానీ దానికి కొంచెం ముందు మీరు ఏమైనా చేయండి. ఎందుకంటే అందరు లిటరేట్స్ కాదు ఇండియాలో, కొంతమంది ఇల్లిటరేట్స్ కూడా, కొంతమంది చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు మేము స్టూడెంట్స్, మా పేరెంట్స్ అందరు లిటరేట్స్ అని కాదు కదా, వాళ్ళు కూడా ఇల్లిటరేట్స్ ఉన్నారు, వాళ్ళకి మేము హెల్ప్ చేయాలి కదా. ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే మేము కాలేజ్ కంపేర్ చేసుకోవాలా, బయట వర్క్స్ చూసుకోవాలన్నా, వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేయాలి. వెళ్ళి మేము కాలేజ్లో కూడా చూసుకోవాలి, మాకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. పైగా మేము ఇక్కడ అక్కడ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. మీరు తీసుకోండి ఇనిషియేటివ్, కానీ కొంచెం ఏమన్నా మా కోసం పట్టించుకొని ముందుగానే ఏటీఎంస్ లో మనీ పెట్టడం కానీ, బ్యాంక్ లో మనీ ఇవ్వడం కానీ, లేకపోతే చేంజ్ ఆల్రెడీ ముందే సప్లై చేయడం కానీ. మేమే సఫర్ అవుతున్నాం, మిగతా వాళ్ళు ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు అందరి దగ్గర చేంజ్ ఉంది, మా దగ్గరనే చేంజ్ లేదు, అందరి దగ్గర చేంజ్ ఉంది. ఇప్పుడు 2000 తీసుకెళ్తే మా ఫాదర్ నాకు 2000 సార్ ఖర్చు పెట్టుకోవాలి, నేను ఎక్కడ ఖర్చు పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. ఒక్క దగ్గర కూడా నాకు చేంజ్ దొరకదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా 10 రూపీస్ కూడా 11 రూపీస్, ఇప్పుడు రీఛార్జ్ కార్డ్ 10 రూపీస్ అయితే 1 రూపీ చేంజ్ ఇమ్మంటాడు వాడు, లేకపోతే వాళ్ళు ఇవ్వరు. అంత చేంజ్ ప్రాబ్లం ఉంటే మీరు ఫస్ట్ చేంజ్ సప్లై చేసి ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఫస్టే మీరు మొత్తం డినామినేషన్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళి చెప్పాలి, ఎవరితో చెప్పాలి? మీకే చెప్పుకుంటాం మేము. గవర్నమెంట్ అనిపించట్లేదు పీజీ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ అడిగినట్టు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తలేదు? ఇప్పుడు నా సర్టిఫికేట్ నన్ను అడిగినట్టు అనిపిస్తుంది. వాళ్ళు అడుగుతారు బంగారం విషయంలో కానీ, డినామినేషన్ లో కానీ, అన్ని విషయాలలో. గోల్డ్ మీద ఒక లిమిటేషన్ పెట్టారు, ఇంతే ఉండాలి, ఇంతే మీరు కొనాలి. ఓకే, గోల్డ్ దగ్గరకు వస్తే ఫస్ట్ అమ్మాయిల కోసమే బంగారం తీసుకుంటారు మోస్ట్లీ. అమ్మాయిల పెళ్లిళ్ళకి బంగారం ఖచ్చితంగా పెట్టాలి. ఫస్ట్ ఎందుకు పెట్టాలి? డౌరీ. ఫస్ట్ వాళ్ళు డౌరీ మీద ఏదైనా చర్య తీసుకొని తర్వాత గోల్డ్ పైన తీసుకుంటే బాగుంటుందని ఐ ఫీల్. గోల్డ్ మీ ఇంట్లో ఎంత ఉంది అంటే అమ్మాయిలు ఉన్నప్పుడు ఖచ్చితంగా గోల్డ్ ఉంటుంది. సో యాక్చువల్గా ఇదంతా ఎవరి కోసం పెట్టారు? వాళ్ళని పట్టుకోకుండా మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గరికి వస్తే హౌ కెన్ దట్ పీపుల్, వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు ఒక రోజు కాలేజ్కి వెళ్ళకపోయినా నష్టమే, ఒక రోజు ఆఫీస్కి వెళ్ళకపోయినా నష్టమే, ఎక్కడైనా ప్రాబ్లమే. సో ఏది ముందు వాళ్ళు చేసింది కరెక్టే, వి యాక్సెప్ట్, వి సపోర్ట్ దెమ్, బట్ ముందే వాళ్ళు సర్టెన్ మెజర్స్ తీసుకొని చేసుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఏటీఎంస్ ముందే కన్స్ట్రక్ట్ చేసి ఉండాల్సింది, డబ్బులు ముందే సరిపడా అమౌంట్ పెట్టాల్సింది. మీ అమ్మగారు నీకోసం ఎంత సేవ్ చేశారు? మేము మిడిల్ క్లాస్ అండి, ఎంత సేవ్ చేసామని ఎలా చెప్తాం? నాకే చెప్పినప్పుడు ఆఫీసర్ వస్తే ఎలా చెప్తారు? ఎందుకు చెప్తాం? అయినా అవన్నీ గోల్డ్, మీకు కరప్షన్ అమౌంట్ ఉంటే తీసుకోండి, గోల్డ్ కూడా కరప్టెడ్ అని ఎలా అంటారు? అంటే పరిమితికి మించి ఉంటే కనుక ఖచ్చితంగా పన్ను కట్టాలి, లేదంటే వాటికి ప్రూఫ్స్ చూపించాలి. వారసత్వంగా వచ్చిన వాటిని మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ దానికి వారసత్వ బంగారానికి వీలునామా ఉండాలి, లేదంటే ఫోటోలు ఉండాలి అని అంటున్నారు. యాక్చువల్గా మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర ఎవరి దగ్గర అంత ఎక్కువ ఉండదు, వాళ్ళకి సరిపడేంతే ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ఉంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఎందుకు అవుతారు? అవ్వరు ఆబ్వియస్లీ. సో ఫస్ట్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళని పట్టుకుంటే బెస్ట్. వేరే వాళ్ళు నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ని, యావరేజ్ మిడిల్ క్లాస్ పీపుల్ని ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు. మీరే అంటారు? అసలు ఇది చాలా కఠినమైన విషయము గవర్నమెంట్ తీసుకుంది. అంటే ప్రయర్గా ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనిపైన నోట్స్ పైన ఏదైనా ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మాత్రం చాలా బాగుండేది. ఇప్పుడు స్కూల్లో ఫీజు కట్టాలన్నా ప్రతిదానికి బ్యాంకులలో నిల్చోవాలంటే ఇది చాలా ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు ఎంప్లాయీస్కి మార్నింగ్ అంతా వాళ్ళు ఆఫీస్లో వర్క్ చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి బ్యాంక్స్లో క్యూలో నించొని మళ్ళీ వాళ్ళు దగ్గరికి వెళ్ళేసరికి నో క్యాష్ అని బోర్డు పెట్టడము. రియల్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి మోడీ గారికి నిజంగా అంత గట్సే ఉంటే డైరెక్ట్గా స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బులన్నీ ఇండియాకి రప్పించి దాని ద్వారా ఇండియాని డెవలప్ చేయండి. అంతేగాని కామన్ మ్యాన్ పైన పడి వాళ్ళు అసలు ఇలా డెవలప్ చేయడం అసలు ఇది కరెక్ట్ పద్ధతి కాదని నేను అనుకున్న ఒపీనియన్. అది చాలా డబ్బు ఇప్పుడు స్విస్ బ్యాంక్ లో అక్కడిక్కడ మొన్న రీసెంట్ గా పేపర్ లో చూసాం, చాలా బ్లాక్ ప్రతి ఒక్క పాలిటిషియన్ దగ్గర బ్లాక్ మనీ ఉంది. వాళ్ళ పాలిటిషియన్ వాళ్ళ పిల్లల మ్యారేజెస్ లో వాళ్ళు ఎంత గోల్డ్ అవన్నీ వేసుకోవడం. వాళ్ళు అసలు డైరెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి డైరెక్ట్ గా అడగండి, లేని వాళ్ళ దగ్గర వచ్చి మాకు అది చేయండి, మాకు అన్ని లిమిటేషన్స్ పెడితే ఎలా? అసలు
మోడీ గారు తీసుకున్నది అంటే బ్లాక్ మనీ ఇది చేయడం కరెక్టే, కానీ ఒక ఆర్డర్ లో కొన్ని అంటే కామన్ మ్యాన్ కి కొన్ని విషయాలలో కొంచెం సహకరించి చేస్తే అది ఇంకా చాలా బాగుంటది. బ్లాక్ మనీ చేయాలి ఏమంటే అది చేయడం కరెక్టే, కానీ ఇలా కామన్ మ్యాన్ పైన ప్రతి ఒక్క విషయంలో ఇట్లా బాధ పెట్టడము ఇది అసలు కరెక్ట్ గా కాదు. ఫస్ట్ అతనికి తెలుసు ఎవరెవరి దగ్గర బ్లాక్ మనీ ఉంది, ఎవరి దగ్గర ఎంత ఉంది, ఎంత ఫస్ట్ ఆ మనీని ఫస్ట్ వాళ్ళు ఇండియాకి రప్పించి దాని ద్వారా ఇండియాని డెవలప్ చేస్తే బాగుంటది. మొత్తం 120 కోట్ల మంది జనాభా ఉన్న మన భారతదేశంలో కేవలం 50 మంది నల్లధన కుబేరుల కోసం వేసిన అస్త్రం సామాన్యుడి గుచ్చుకుంటోంది. మేము ప్రతినిత్యం కూడా ప్రతి పైసా వాడుకోవాలన్నా చాలా బాధపడుతున్నామని చెప్పేసి యూత్ అంటున్నారు. ఎందుకోసమంటే ఒక కుటుంబ వ్యవస్థలో తన తండ్రి వెళ్లి ఒక ఏటీఎం సెంటర్ లో ఒక 4 గంటలు ఉండి వీళ్ళ కోసం తీసుకొస్తే 2000 రూపాయలు, ఆ 2000 రూపాయల్లో వీళ్ళు బస్ పాస్ కట్టుకోవాలి, స్కూల్ ఫీజు కట్టుకోవాలి. ఇవన్నీ కూడా మొత్తం గ్రౌండ్ రియాలిటీస్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు అంటున్నారు, కానీ ప్రస్తుతం సఫర్ అయ్యేదాన్ని కూడా పట్టించుకోవాలి కదా అంటున్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ఎంత ఉంది బంగారం? ఇది గోల్డ్ చైన్ కదా, ఎంత దాచారమ్మా? చాలానే దాచంటారు, నాకు తెలియదు కానీ ఇప్పుడు వరకు పెట్టుంటారు కదా పెళ్లిళ్ళ కోసం, మా పెళ్లిళ్ళ కోసం అయితే అదంతా మేము అడిగితే మేమైతే చెప్పలేం కదా. ఇప్పటి వరకు మొన్నటి వరకు మ్యారేజెస్ చేయాలన్నా కూడా వాళ్ళకి అంటే మామూలు ప్రజలకి మ్యారేజెస్ చేయాలన్నా ఇబ్బంది కదా. వాళ్ళంతా బ్యాంకులో బంగారం అవి ఇవి దాచిపెట్టుకుంటారు మనీ, అవి తీసుకురావడానికని వెళ్తే ఇవ్వట్లేరు. ఇప్పుడు సడన్ గా పెళ్లి చేయాలంటే ఎట్లా, పెళ్లిళ్ళు చాలా మంది ఈ మధ్య పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. ఇంకా బ్యాంకులో మనీ కోసం నిలబడుతుంటే 4 hours మొత్తం ఈవినింగ్ టైం మొత్తం పడుతుంది. అయినా కూడా మనీ లిమిటెడ్ గా 2000 4000 ఇస్తే అవి ఏం సరిపోతాయి? మామూలుగా మనకి ఇంట్లో 5 members కి అయినా కూడా ఎంత మనీ పడుతుంది పర్ డే అయినా, ఎన్ని ఖర్చులు ఉంటాయి, అలాంటి 2000 4000 అసలు ఏం సరిపోతాయి? ఇంకా అసలు ఇలాంటి సమస్య దీనికోసమే ఎందుకు గవర్నమెంట్ ఇట్లా? ఎవరైనా వచ్చి మీ ఇంటికి మీకు ఎంత బంగారం ఉంది అని అడిగితే మీరు సమాధానం చెప్తారా? అస్సలే చెప్పాం. ఎందుకు చెప్పాలి? వాళ్ళకి వాళ్ళు ఏమైనా సంపాదించి ఇచ్చినారా? మాకు మా మమ్మీ డాడీ సంపాదించినవే కదా, అవసరమే లేదు చెప్పాల్సిన. డబ్బులు ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళు పెళ్లిళ్ళకి నగలు వేసుకొని తిరుగుతారు, పెద్ద డ్రెస్సులు అంటారు, అవి ఇవి కుట్టించుకుంటారు, కార్లకి కవరింగ్ అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగొచ్చుగా. మరి మా దగ్గరకు వచ్చి పేద ప్రజల దగ్గరికి, మిడిల్ క్లాస్ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు బంగారాలు తీసి చెప్పమని. పెద్ద పెద్ద రాజకీయాలు చేస్తున్నారు. మొన్న పెళ్లి చేసుకున్న కుంభకోణం చేసిన వాళ్ళ బిడ్డ ఉంది, ఇంతగానం వేసుకుంది నగలు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగరు ఎందుకో? లిస్ట్ మధ్యలో మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. మా పేరెంట్స్ మా కోసం చేస్తారు. అవును, రోజు పెళ్లి చేయాలంటే బిడ్డకి బంగారం పెట్టలేదు అంటారు కాబట్టి వాళ్ళు బంగారం చేస్తున్నారు. నువ్వు లిమిట్ అని మాకెలా చెప్తారు సార్? మీరు చెప్పడానికి రూల్ లేదు. అలాగే మీరు నోట్స్ బ్యాన్ చేస్తారు కరెక్టే, మేము ఉద్దానం బ్లాక్ మనీ రావాలి కాబట్టి చేస్తున్నారు. చేసే ముందు 100 రూపీస్ నోట్స్, 10 రూపీస్ నోట్స్, 200 రూపీస్ నోట్స్ ముందు అది రిలీజ్ చేసిన తర్వాత బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి మేము ఒక్కొక్కరు పేషెంట్స్ ఉన్నారు, వెళ్ళి హాస్పిటల్లో ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైనా ఆపరేషన్ చేయమంటే డాక్టర్ మీకు గోల్డ్ అన్నా ఇవ్వండి ఏదైనా అంటారు. వాళ్ళ దగ్గర గోల్డ్ ఉండొచ్చు, బ్యాంక్లో ఉంటుంది. బ్యాంక్ నుంచి ఇవ్వాలంటే లైన్ కట్టాలంటే చాలా టైం. ఆ లైన్ డేస్ ఖర్చిపోతుంది. అక్కడ ఉన్న పేషెంట్ చచ్చిపోతున్నాడు. బ్యాన్ చేసే ముందు ఇవన్నీ ఆలోచించి చేయాలి. మీరు చేసేది కరెక్టే, కాకపోతే ఇది చేసే ముందు ఆలోచించి చేయండి. ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. యాజ్ అ స్టూడెంట్ మేము కూడా చాలా ఫేస్ చేస్తున్నాం. ఇంటికి వెళ్ళాలంటే మనీ కావాలంటే మేము మా దగ్గర పెట్టుకోలేము కదా. సో ఏటీఎంకి వెళ్తే లైన్లో ఉంటాం. లైన్లో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్. వాళ్ళు ఒక్కొక్కసారి ఏటీఎంస్ క్లోజ్ అంటారు. మేము చాలా ఫేస్ చేస్తున్నాం. ఏ ఐటమ్ కొనాలన్నా, ఏం తెచ్చుకోవాలన్నా మనీ చాలా ప్రాబ్లం అయింది. ప్లీజ్ ఇంకోసారి ఇలాంటిది బ్యాన్ చేసే ముందు ఫస్ట్ వాడికి ఒక ప్రిస్క్రిప్షన్స్ తీసుకొని, అలాగే ఆ నోట్స్ ముందు కొన్ని రిలీజ్ చేసేకుండా, ఒక ఎక్సర్సైజ్ లేకుండా, they have to follow all the rules and regulations. We are following, but they have to instruct before what they are doing అని నేను చెప్తున్నాను. అలాగే ఈ బంగారం గురించి మాత్రం ఏమైనా మాత్రం ఫస్ట్ నువ్వు వెళ్ళి పెద్ద పెద్ద కుబేరుల దగ్గరికి వెళ్ళి లీస్ట్ పెట్టమని చెప్పు. ఫస్ట్ మేము 10th క్లాస్ వచ్చిన తర్వాత, ఇంటర్ వచ్చినాక, సర్టిఫికేట్ వచ్చినాక నేను రిజల్ట్ చూపించమంటే నేను ఎలా చూపిస్తాను? నేను కష్టపడిన దానికి నేను రిజల్ట్ చూపించమని నేను ఎలా చూపిస్తాను? నేను చూపించలేను. నా కష్టంతో నేను తెచ్చుకున్నాను. అంటే నా బంగారం కూడా మా కోసం మా పేరెంట్స్ కష్టపడి తెచ్చారు. వెళ్ళి వాళ్ళ దగ్గరికి అడిగి నువ్వు ఫస్ట్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చినాక మేము చూపిస్తాం లీస్ట్. పెద్ద కుబేరులు అయితే లీస్ట్ చూపిస్తే అప్పుడు మేము చూపిస్తాం. వాళ్ళు చూపిపోతే విదేశాల్లో ఉన్న నల్లధన కుబేరుల లిస్ట్ తీస్తే అప్పుడు దేశంలో ఉన్నటువంటి సామాన్యులు చూపిస్తామని అంటారు. మీరేమంటారు? మేము ఇండియన్ గవర్నమెంట్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తాం. అలాగే మోదీ గారు అన్నట్టు యువత నాయకత్వం వహించాలన్నారు కదా. స్వచ్ఛ భారత్ అభియాన్ చేసినప్పుడు మేము వహించాం, చాలా సపోర్ట్ చేసాం, ఇప్పటికే చేసాం. కానీ ఇలాంటి కొన్ని సమస్యలు ఎదురొస్తున్నాయి. ఇప్పుడు ఆయన నోట్లు రద్దు చేశారు, ఇవన్నీ చేశారు. ఇలాంటి వాటి వల్ల సామాన్య ప్రజలకే నష్టం తప్ప ఇంకెవరికి లేదు. సామాన్యులే సఫర్ అవుతున్నారు. ఏటీఎంస్ దగ్గర ఏదైనా హెల్త్ ఇష్యూ అయితే మనీ కావాలంటే ఉండదు, ఎక్కడికైనా సడన్ గా వెళ్ళాలంటే మనీ కావాలంటే ఉండదు. ఇంకా ఇవే కాకుండా ఇండియాలో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఓన్లీ
మనీ, ఈ గోల్డ్ వీటి విషయం మీదకి వస్తే ఇవన్నిటికీ సామాన్య మనుషులు సఫర్ అవుతున్నారు తప్ప ఇంకెవరికి ఏం కావట్లేదు. రోజు ఎందరో నిరుద్యోగులు ఉన్నారు, ఎందరో తిండి లేక ఉన్నారు, ఎందరికో ఇల్లు లేవు. అలాంటివన్నీ వదిలేసి ఇలాంటి విషయాలని హైలైట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మాకు గవర్నమెంట్ అంటే చాలా రెస్పెక్ట్ అండ్ యువత మేము చాలా సపోర్ట్ చేస్తాం మోదీ గారికి. ఆయన చేసే ప్రతి పని అంటే మాకు రెస్పెక్ట్. కానీ ఇది కరెక్ట్ కాదు. ఆయన ఏది చేసినా పీపుల్స్ కోసం చేయాలని మేము కోరుకుంటాం. మన గవర్నమెంట్ ఏది చేసినా జనాల కోసమే అంటారు, కానీ ఇక్కడ సామాన్య మనిషి నష్టపోయినప్పుడు అది ఏం చేసినా వ్యర్థమే కదా. సో మాది రిక్వెస్ట్ ఒకటి గవర్నమెంట్ తోని, మీరు ఎలాంటి స్టెప్ తీసుకున్నా మన కామన్ పీపుల్ కి ఫస్ట్ బెనిఫిట్ అయ్యేలా చూడండి, తర్వాత ఇంకెవరి కోసమే. ఏ నిర్ణయం తీసుకున్నా పీపుల్ ఫ్రెండ్లీగా ఉండాలి. ప్రజామోదంతో నిండిన నిర్ణయాన్ని మరి భారత సమాజం ఆమోదిస్తుంది. ముందు ఏదైతే ఉందో విదేశాల్లో ఉన్న నల్ల కుబేరుల లిస్టును బయటికి తీయండి, ఆ తర్వాత ఇంటింటికి రండి. మేమేం దొంగలం కాదు, మా దగ్గర ఉన్నవి చూపించడానికి. పైసా పైసా కూడబెట్టి ప్రతి పైసాలో కూడా మా తల్లిదండ్రుల చెమటతో మాకు చేయించినవి. కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుంది, అవినీతిని అరికట్టేదైతే మేము ఖచ్చితంగా మోడీ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తాం. కానీ అది సామాన్యులను బాధించే విధంగా ఉండకూడదు, ఆ యువతను బాధించే విధంగా ఉండకూడదు అని చెప్పేసి యూత్ మనోగతాన్ని తెలియజేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి. సో ఈ రోజు ఇంకొక కొత్త యాంగిల్ చూపించారు యువత. అది ఏంటి అంటే, విదేశాల్లో ఉన్న నల్లధనం ఖాతాదారుల వివరాలు బయటపెట్టండి, అప్పుడు మా ఇంటికి రండి, ఖచ్చితంగా మా ఇంట్లో ఉన్న బంగారం లెక్కలు మీకు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. రైట్, ఇక కూకట్పల్లి వెళ్దాం. కూకట్పల్లి దగ్గర మా ప్రతిభ అక్కడ ఉన్నటువంటి మహిళలతో వాళ్ళ అభిప్రాయాలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికంటే ముందు ఒకసారి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ బంగారు ఆంక్షలపై ఏమన్నారో చూద్దాం. బంగారం మీదైతే, మీ డబ్బుతో కొన్నదైతే, మీ పూర్వీకులు ఇచ్చిందైతే, మీ వారసత్వంగా లభించిందైతే స్త్రీధనానికి సంబంధించిన బంగారు పైన ఎలాంటి యొక్క ఆంక్షలు లేవు, పరిమితులు లేవు, దాన్ని ఎవరు అడగరు. ఈ మధ్య కాలంలో నవంబర్ 8 తర్వాత దొంగ డబ్బు ఉన్నవాళ్ళు దాన్ని మార్చి కిలోల బంగారం కొనేస్తాం మేము, అడగకూడదంటే అది పద్ధతి కాదు. అంతేగాని బంగారం ఉన్న మహిళలు ఎవ్వరు బంగారం గురించి కంగారం పడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండండి, మీ బంగారం మీదే. బంగారం మీదైతే, మీ డబ్బుతో కొన్నదైతే, మీ పూర్వీకులు ఇచ్చిందైతే, మీ వారసత్వంగా లభించిందైతే స్త్రీధనానికి సంబంధించిన బంగారు పైన ఎలాంటి యొక్క ఆంక్షలు లేవు, పరిమితులు లేవు, దాన్ని ఎవరు అడగరు. ఈ మధ్య కాలంలో నవంబర్ 8 తర్వాత దొంగ డబ్బు ఉన్నవాళ్ళు దాన్ని మార్చి కిలోల బంగారం కొనేస్తాం మేము, అడగకూడదంటే అది పద్ధతి కాదు. అంతేగాని బంగారం ఉన్న మహిళలు ఎవ్వరు బంగారం గురించి కంగారం పడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండండి, మీ బంగారం మీదే. రైట్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. స్త్రీ ధనం అలాగే మీ ధనంతో మీరు కొనుక్కున్నదైతే, మీ పూర్వీకులు మీకు ఇచ్చినదైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. నవంబర్ 8 ప్రకటన తర్వాత ఏదైతే నల్ల కుబేరులు వాళ్ళ ధనాన్ని బంగారంగా మలుచుకున్నారో వాళ్ళ భరతం పట్టడానికి ఈ నిర్ణయం అని చెప్తున్నారు. రైట్, మనం కూకట్పల్లిలో ప్రతిభా సిద్ధంగా ఉన్నారు, మహిళలతో మాట్లాడిస్తారు. హలో, థ్యాంక్ యూ రోజా. ప్రస్తుతం నేను పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ లో ఉన్నాను. కొద్దిసేపటి క్రితం మీరు కొంతమంది విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక్కడ ఎవరు కూడా అపోజ్ చెయ్యనప్పటికీ కూడా తీసుకుంటున్న సంస్కరణల అమల్లో మాత్రం ఒక క్లారిటీ ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఏదైతే ప్రధాని మోదీ ఒక బంగారు భవిష్యత్తు కోసం, ఒక బంగారు భారతదేశం కోసం తను చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, తను కోరుకుంటున్న తపన కావచ్చు, ఏదైనా కూడా అన్ని మంచివే, కానీ ప్రణాళిక లోపం ఉంది అనేది ఇక్కడ అందరూ అభిప్రాయపడుతున్నారు. మనం కొంతమంది విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు సపోర్ట్ చేస్తారా ఈ డెసిషన్ కి? సపోర్ట్ చేస్తారు. ఏంటంటే మోడీ ఏ పాలసీ, ఏం స్కీమ్ తెచ్చినా కానీ మన ఫ్యూచర్, మన ఇండియా బాగుండాలని చేస్తారు అని అనుకుంటున్నా. అది ప్లస్ ఏంటంటే ఈ ఆల్రెడీ మనం బ్లాక్ మనీ వెనక్కి తీస్తా అన్నారు. సో అది ఎలా చేశారంటే బ్లాక్ మనీ మొత్తం ఏదైతే 500,000 నోట్స్ ఉన్నాయో అన్ని బ్యాంక్ చేసేసారు. అది మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ చాలా సఫర్ అయ్యారు. అండ్ సర్టన్ టైంలో అయితే మనీ పే చేయలేక వాళ్ళు హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళని చూస్తున్నాం. అండ్ ఇంకొక కేసులో వచ్చేసి మ్యారేజెస్ ఉన్న వాళ్ళు మనీ ఎలా దాన్ని చేసుకోవాలో తెలియక సో వాళ్ళు అలా సఫర్ అయ్యారు చాలా మంది. అది కాకముందే, అది మర్చిపోకముందే బ్యాంక్ లో క్యూ ఉంటూనే ఉన్నారు ప్రజలు డైలీ. అండ్ అది కాకముందే మళ్ళీ గోల్డ్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు. మ్యారీడ్ కి వచ్చేసి 200, అన్మ్యారీడ్ కి 150 అండ్ మెన్స్ కి వచ్చేసి 100 అని పెట్టారు. సో ఈ మన ఇండియాలో ఏంటంటే మాక్సిమం మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద పెట్టుకుంటాము.
సో ఇది అవేర్నెస్ లేదు. ఫస్ట్లీ అవేర్నెస్ ఉంటే బాగుండేది. పూర్ విలేజెస్ లో, రిమోట్ ప్లేసెస్ లో ఏమవుతుందంటే వాళ్ళకి మొత్తం ఏం లేక వాళ్ళు గోల్డ్ ఏంటి, ట్యాక్స్ కట్టాలా ఏంటి ఏదో భయపడిపోయి వాళ్ళు అమ్మేసుకునే పొజిషన్ లో కూడా ఉంటారు, ఫేస్ చేస్తారు. సో వీళ్ళు ఎక్కువ మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. సో అవేర్నెస్ కల్పించాల్సింది ఏంటంటే అబ్రాడ్కి వెళ్ళి మోడీ ఏదైతే స్పీచెస్ ఇస్తున్నారో మన డెవలప్మెంట్ బిజినెస్ కోసం కానీ దేని గురించి అయినా పెడుతున్నారో అలా కొంచెం సర్టన్ టైం తీసుకొని మన కంట్రీ కోసం కొంచెం మాట్లాడి చెప్పి అవేర్నెస్ కల్పించేది ఉండని నా ఒపీనియన్. అయితే పాలసీ అయితే తీసేసుకున్నారు, ప్రస్తుతం అది అమలు చేస్తామంటున్నారు. ఒకవేళ మీ దగ్గర ఉన్న బంగారం మొత్తం లెక్కలు చెప్పమంటే మీరు చూపించడానికి సిద్ధమేనా? ఎలా చూపిస్తాం? మన ఆన్సిస్టర్స్ గోల్డ్ ఉంటుంది, మా నాన్నమ్మ వాళ్ళు ఇచ్చిండి ఉంటారు. సో అక్కడ నుంచి రిసిప్ట్స్ తీసుకొని రమ్మండి, బిల్ తీసుకొని ఎలా తీసుకొస్తాం? ఇప్పుడు మేము అంటే జస్ట్ ఇప్పుడు ఈ టైంలో కొన్నది అయితే చూపించగలుగుతాం, బిల్స్ అవన్నీ ఉంటాయి. ఎప్పటితో నానమ్మది వాళ్ళది వాళ్ళు తీసుకొని రావాలంటే ఎలా చూపించగలుగుతాం? సో మా దగ్గర అలా ప్రూఫ్స్ లేవు. సో దీని గురించి కూడా క్లారిటీ లేదనమాట. నేను అది డెసిషన్ సపోర్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇదంతా ఎందువల్ల జరుగుతుందంటే బ్లాక్ మనీని మన కంట్రీ నుంచి పోగొట్టడానికి ఈ డెసిషన్ తీసుకున్నారు. సో బ్లాక్ మనీ అనేది ఒక క్యాష్ ఫామ్ లోనే ఉండదు, ఇట్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అనేది ఒపీనియన్ అనేది ఒకటి క్రియేట్ అయ్యి ఆ ఒపీనియన్ వల్ల వచ్చినటువంటి డెసిషన్ ఇది. సో ఐఎమ్ ఫుల్లీ సపోర్టింగ్ ఫర్ దిస్ ఫస్ట్ థింగ్. బట్ ద థింగ్స్ డ్రాబ్యాక్స్ ఆర్ దట్ ఆ క్లారిటీ అనేది ఒకటి మిస్ అవుతుందండి. ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ ఆర్ గోల్డ్, ఫస్ట్ థింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ద క్లారిటీ. ఏ విధంగా మీరు గోల్డ్ ని డివైడ్ చేస్తారు, ఏ విధంగా దాని మీద ట్యాక్సెస్ అనేవి వేస్తారు, అవన్నీ కూడా క్లారిటీ. అఫ్ కోర్స్ థింగ్స్ వైజ్ మెన్ కి విమెన్ కి మ్యారీడ్ అన్మ్యారీడ్ అవి సెపరేట్ చేశారు, ఓకే. బట్ యాన్సెస్టర్స్ కూడా మీకు ట్యాక్స్ లేదని చెప్పారు. బట్ అవన్నీ కూడా ఒక జస్ట్ స్టేట్మెంట్ లాగా ఇచ్చేసి వదిలేయకుండా ఒక ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేసి ఇది చాలా పెద్ద డెసిషన్ కాబట్టి కంట్రీ ఫ్యూచర్ ని చేంజ్ చేసే డెసిషన్ కాబట్టి పిఎం రెస్పాన్సిబిలిటీ ఇనిషియేషన్ తీసుకుని ఫస్ట్ దాని గురించి టోటల్ క్లారిటీ ఇచ్చి ఆఫ్టర్ దట్ ద రెస్పాన్సిబిలిటీ హ్యాస్ టు టేకెన్ బై ద ఎంపీస్ అండ్ యాజ్ వెల్ as స్టేట్స్ ఆల్సో హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. పిఎం ఒక్కళ్ళే రెస్పాన్సిబుల్ కాదు, నాట్ ఓన్లీ పిఎం, ఫస్ట్ థింగ్ ఎంపీస్ అండ్ ఆఫ్టర్ దట్ ద స్టేట్ అథారిటీస్, ద మెయిన్ అథారిటీస్ లైక్ సీఎంస్ ఆర్ ఎవ్రీవన్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఆఫ్టర్ దట్ ద లోకల్ ఎమ్మెల్యేస్. అండ్ కమింగ్ టు ద ఫ్యామిలీస్ లో ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒక్కళ్ళైనా చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ చదువుకున్న వాళ్ళు ఇంట్లో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అసలు ఎందువల్ల జరుగుతోంది, ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఇది దీనివల్ల డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసా? అది జస్ట్ మనకు బయటకు కనిపిస్తుంది, జస్ట్ టు బ్లాక్ ద బ్లాక్ మనీ, అది మెయిన్ మనకు బయటకు కనిపిస్తున్నది అది. సో దానిలో కూడా క్లారిటీ లేదు కాబట్టి మినిమం ఆ క్లారిటీ అయినా తీసుకురావాలి ఫ్యామిలీస్. సో చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఫ్యామిలీస్ లో. సో అలా ఎవ్రీవన్ హ్యాస్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్. సో యు ఆర్ కంప్లీట్లీ సపోర్ట్? యా, ఐఎమ్ కంప్లీట్లీ సపోర్టింగ్. చూస్తున్నారు కదా రోజా, సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా తీసుకున్న సంస్కరణ మంచిదే అయినప్పటికీ దాని అమల్లో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఎవరైతే ఉన్నత వర్గాలు ఉన్నారో అక్కడ నుంచి ఇది లెక్కలు అడగడం అనేది బాగుంటుంది. ఫస్ట్ నుంచి కూడా దిగువ మధ్య తరగతి వాడిని, ఉన్నత వర్గం వాడిని ఒకే ఘాటికి కట్టేసి అందరినీ ఒకటే స్కేల్ కిందకి తీసుకురావడం మాత్రం మంచిగా లేదు అని అభిప్రాయపడుతున్నారు. మరొక స్టూడెంట్ తో మాట్లాడదాం. యాక్చువల్లీ మోడీ తీసుకున్న డెసిషన్ కరెక్టే, బట్ ఏదైనా సరే క్లారిటీ ఇవ్వాలి, దేనికైనా క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ మనీ అంటున్నారు, ఎవరైతే బ్లాక్ మనీ ఉంటుందో వాళ్ళని టార్గెట్ చేయకుండా కామన్ నార్మల్ సామాన్య ప్రజలను ఎందుకు ఇంత సఫర్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సర్వీసెస్ కూడా బాగాలేవు. లైక్ హెల్త్ సర్వీస్ అయినా కూడా డాక్టర్స్ మనీ ఇవ్వని ఎవరు ట్రీట్ చేయరు. ఈవెన్ గాంధీ హాస్పిటల్లో అయినా, ఏ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అయినా, లైక్ పేషెంట్స్ కి ఫుడ్ ఇవ్వాలంటారు, ఫ్రూట్స్ తీసుకుంటే ఏ ఫ్రూట్ అయినా కెమికల్ మిక్స్ చేసి దాన్ని పండిస్తున్నారు. సో ఆ ఫ్రూట్ తిని పేషెంట్ బతుకుతాడా? అది కూడా వేస్టే. సో ఎందులోనూ అంతా కల్తీ అయిపోయింది. మొన్నటి వరకు లిక్కర్ లో కూడా చాలా కెమికల్స్ మిక్స్ చేశారు. అలా చాలా మంది మెంటల్స్ అయ్యారు. అలా చాలా సమస్యల మీద ముందు దృష్టి సారించి తర్వాత పాలసీస్ తీసుకోండి అంటారు. తీసుకున్న పాలసీస్ ఏదైనా కూడా ఇంప్లిమెంట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. నేను మోడీని సమర్థిస్తాను, కానీ నెల రోజుల నుండి మోడీ ఒకటే చెప్తున్నాడు, అక్రమార్కులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తాను అని చెప్తున్నాడు. ఆయన సవాల్ చేస్తున్నాడు, కానీ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ వల్ల మధ్యతరగతి ప్రజలు బాగా బాధపడుతున్నారు. వాళ్ళు కునుకుందో లేదో తెలియదు, కానీ మధ్యతరగతిలో ఉన్న ప్రజలందరికీ కునుకు మాత్రం లేదు. ఇంట్లో ఉండే 4 కానీ 5 కానీ
డైలీ వాళ్ళు కష్టం చేసుకుంటే గానీ గడవని పరిస్థితి. అలాంటిది బ్యాంకుల చుట్టూ రోజు గంటల తరబడి తిరగలేరు. ఇదంతా ఒక పక్కన పెడితే ఇదంతా ఒక ఎత్తు. కొంతమంది ఏం చేశారంటే తెలిసి తెలియక ఉన్న డబ్బును తీసుకొచ్చేసి మొత్తం బంగారం రూపంలో కొని ఇంట్లో పెట్టేసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు బిల్లులు చూపించండి అని అంటే చూపించగలుగుతారు, కానీ ఆ డబ్బు ఎలా అదంతా చేయాలంటే వాళ్ళు అంతా ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళకి సరైన అవగాహన లేదు. అవన్నీ ఫస్ట్ ప్రభుత్వం ఏం చేయాలంటే ఏదైనా చేస్తున్నప్పుడు దాన్ని ఫస్ట్ జనాల్లోకి తీసుకెళ్లి దానివల్ల ఇవి లాభాలు ఇవి నష్టాలు అని ఫస్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని సరిగ్గా వెళ్తారు. ఏది చెప్పకుండా వెంటనే ర్యాపిడ్ ఫోర్స్ లాగా అటాక్ చేసేస్తే బలయ్యేది ఫస్ట్ సామాన్య ప్రజలు. పెద్దవాళ్ళ సంగతి తర్వాత విషయం, కానీ ఫస్ట్ సామాన్య ప్రజలు బాధలు పడుతున్నారు దీనివల్ల. దీన్ని ఫస్ట్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఏదైనా విషయం మీద జనాల్లో పంపించాలంటే ఫస్ట్ దానికి అన్ని అవగాహన వాళ్ళకి చెప్పి తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని నేను అభిప్రాయపడుతున్నాను. నేను 100% సపోర్ట్ చేస్తాను. మరి మోడీ గారు మన కంట్రీని బ్లాక్ మనీ ఫ్రీగా చేయాలనుకుంటున్నారు. అది పెద్ద డెసిషన్. ఇన్ని ఇయర్స్ లో జరిగింది, ఇప్పుడు జరగాలనుకుంది. మనీ ఇంకా అది పక్కన పెడితే కామన్ పీపుల్ అంటున్నారు. కామన్ పీపుల్ ఎప్పుడూ సఫర్ అవుతుంటారు. మన కంట్రీ కొంచెం ముందుకెళ్తుంది, డెవలప్ అవుతుంది అన్నప్పుడు ఆ మాత్రం కూడా మనం తీసుకోలేకపోతే ఎలా అవుతుంది? బ్లాక్ మనీ బయటకు వస్తే మన కంట్రీని డెవలప్ అవుతుంది. మనం కూడా మన కాంట్రిబ్యూషన్ మనం ఇవ్వాలి. సో ఇక గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ ఏంటంటే ఓల్డ్ గోల్డ్ మీద మనకేం తీసుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళు రిటర్న్ వాళ్ళు ఏం తీసుకోవట్లేదు గవర్నమెంట్. ఇప్పుడు మనం న్యూగా ఏ రోజైతే డిమానిటైజేషన్ గురించి వచ్చిందో ఆ డిమానిటైజేషన్ గురించి మిడ్ నైట్ వచ్చినప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఆయన స్టేట్మెంట్ అప్పటి నుంచి తీసుకున్న వాళ్ళన్నిటికీ ట్రాన్సాక్షన్స్ అవి కొన్ని కంపెనీస్ తో కొన్ని గోల్డ్ పెద్ద గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి వాళ్ళు లింక్స్ ఆల్రెడీ పెట్టుకున్నారు. సో వాళ్ళకి ఇమీడియట్ గా తెలిసిపోతుంది ఎవరు ఎట్లా కొన్నారు ఎంత కొన్నారు అనేది. సో అలా వాళ్ళకి తెలిసిపోతుంది. అలా వెళ్ళి వాళ్ళ లెక్కలు చూస్తే సరిపోతుంది, అందరినీ బాధ పెట్టాల్సిన అవసరం లేదు అంటారు. ఎస్, ఎట్ ద సేమ్ టైం కొంతమంది కామన్ పీపుల్ కూడా కొంచెం సఫర్ అవుతారు. బట్ నో ప్రాబ్లం, ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో సఫర్ అవడము అడ్జస్ట్ అవడం అనే ఒక హ్యాబిట్ అయితే ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో ఏం కాదు, మన కంట్రీ డెవలప్ అవడానికి మనం కొంచెం వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ కంట్రిబ్యూషన్. అండ్ లైక్ ఇప్పుడు రూరల్ పీపుల్ ఉంటారు. మొన్న డిమానిటైజేషన్ గురించి ఏమైంది, కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి అవేర్నెస్ తక్కువ ఉంది. అవేర్నెస్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళు సూసైడ్ చేస్తున్నారు. మనీ ఏం చేయాలి ఎలాగాని సూసైడ్. అలాగే ఇప్పుడు గోల్డ్ విషయంలో కూడా కొంతమంది లేడీస్ ఉంటారు, అవేర్నెస్ ఎక్కువ ఉండదు. వాళ్ళకి గోల్డ్ 1 గ్రామ్ 2 గ్రామ్స్ అలా దాచుకుని పిల్లల కోసమని పెద్దవాళ్ళ కోసమని దాచుకుని చేయించుకుని ఉంటారు. అది ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, తీసుకెళ్లిపోతారు అనే డైలమాలో ఉంటారు. సో వాళ్ళకి ముందు మీరు ఎప్పుడో కొన్నది ఏం చెయ్యము, వాళ్ళకి ముందు సపోర్ట్ ఇవ్వాలి, మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి. మీరు ఏం చేయొద్దు, మీకేం కాదు, అవేం తీసుకోము. ఇప్పటి నుంచి అంటే రీసెంట్ గా ఎప్పుడైతే మీరు గోల్డ్ చేస్తున్నారో 500 గ్రామ్స్ కంటే ఎక్కువ అన్మ్యారీడ్ మ్యారీడ్ నవంబర్ 8 తర్వాత ఏ లావాదేవీలు జరిగాయో వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి రూరల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏదో ఒక స్టెప్ తీసేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ మనీ అంటే 1000 రూపీస్ 500 నోట్స్ బ్లాక్ మనీ తీసేస్తున్నారు అంటున్నారు. అది తీసేస్తున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు విలేజెస్ లో ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం 500 లో 500 ఇచ్చాము, 50 రూపీస్ 100 రూపీస్ వాళ్ళు కమిషన్ తీసేసుకుంటున్నారు. అక్కడే మళ్ళీ బ్లాక్ మనీ ఎరేజ్ అవుతుంది కదా ప్రాబ్లం. సో అలా అవ్వకుండా ముందు సఫిషియెంట్ ఫ్లో మనం రిలీజ్ చేయాలి, 50s 100s అలా రిలీజ్ చేయాలి. అలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇప్పటికైనా గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పటికీ ప్రాబ్లం, ఇప్పుడు అయితే ప్రెసెంట్ శాలరీస్ వచ్చే రోజులు ఇవి, అందరూ సఫర్ అవుతుంటారు. ఇంకా ఇంకేమి అంటే ఎలా అవుతుంది ఇప్పటి వరకు డిమానిటైజేషన్ విషయంలో తీసుకున్నదే లోతుగా ఆలోచించకుండా తొందరపడి తీసుకున్న నిర్ణయం అని అంటారు. తొందరపడి దానికి నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటివి ఇట్లాగే రావాలి. ఎందుకంటే మనం ప్రీ ప్లాన్ ఎప్పటి నుంచి అనుకొని కొంచెం గవర్నమెంట్ కి ఇస్తూ ఉన్నాం, కొంచెం పబ్లిక్ లోకి తీసుకొచ్చామంటే ఉంటారు కొంతమంది అతి తెలివితేటలు ఉంటారు, వాళ్ళు ఏమేమో ట్రిక్స్ యూజ్ చేసి దాన్ని కూడా బ్లాక్ మనీ వైట్ మనీ చేస్తారు, వాళ్ళు సేవ్ అయిపోతారు. అప్పుడైనా కామన్ పీపుల్ కి ఎట్లాగో తప్పదు, అప్పుడు వాళ్ళు సేవ్ అవుతారు. ఇలా ర్యాపిడ్ గా స్ట్రైట్ గా తీసుకురావడం వల్ల వాళ్ళది మనం సఫర్ అవుతున్నాం, కానీ వాళ్ళు అయ్యారు కదా, మనకి హ్యాపీగా ఉంది. మేము సపోర్ట్ చేస్తున్నామండి మోడీకి. కాకపోతే మోడీ చేసింది కరెక్టే. డైరెక్ట్ గా మోడీ బ్లాక్ మనీ హోల్డర్స్ దగ్గర తీసుకోవచ్చు కదా, వాళ్ళ లీజ్ మొత్తం గవర్నమెంట్ కి తెలిసి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా మోడీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే అయిపోతుంది బ్లాక్ మనీ. మా దగ్గర నార్మల్ పబ్లిక్ దగ్గర తీసుకునే కన్నా పబ్లిక్ దగ్గర తీసుకుంటే అంటే పబ్లిక్ దగ్గర ఏం రిసిప్ట్స్ ఉండవు. ఇప్పుడు బ్లాక్ మనీ హోల్డర్స్ ఏంటంటే ముందు ఎప్పటి నుంచో గోల్డ్ తీసుకొని ఉంటది కదా, బ్లాక్ మనీ ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ గోల్డ్ షాప్స్ నార్మల్ గా ఉన్నత వర్గాలు ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుంటే బాగుంటుంది అని అంటారు. రైట్, చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ ప్లేస్ లో
అందరూ సపోర్ట్ చేస్తున్నారు మోడీ తీసుకునే నిర్ణయాలన్నింటినీ. కాకపోతే ఏదైతే డిమానిటైజేషన్ ప్రకటించి దాని నుంచి కోలుకోకముందే మళ్ళీ బంగారానికి పరిమితి విధించి దాని గురించి ఆలోచనలో ఏంటా అని ప్రజలు అర్థం చేసుకునే లోపే మరొక వైపు ఆస్తి పన్నులు అని ప్రకటించి ఇలా దెబ్బ మీద దెబ్బ కొట్టడం మాత్రం కొంచెం బాలేదు అని, దానివల్ల సామాన్యులు సఫర్ అవుతున్నారు, ఫస్ట్ సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు అనేది ఇక్కడ స్టూడెంట్స్ వెర్షన్. రోజా, ఓల్డ్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతిభ. కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో పక్కన పెడితే తీసుకున్న టైం మాత్రం కరెక్ట్ కాదు, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అని చెప్పి అక్కడ యువత అభిప్రాయపడుతున్నారు. వెల్కమ్ బ్యాక్. గోల్డ్ పై ఆంక్షలకు సంబంధించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. వివిధ ప్రాంతాల నుంచి మహిళలతో కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూనే ఉన్నాము. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరి అభిప్రాయము, అందరూ ముక్త కంఠంతో చెప్తున్నది ఒకటే, మా బంగారం జోలికి రావద్దు, ఎవరైతే నల్ల కుబేరులు ఉన్నారో వాళ్ళ భరతం పట్టండి, అంతేకాని మేము ఎప్పుడో కొనుక్కున్న బంగారానికి బిల్లులు ఎలా చూపించాలి, మా పూర్వీకులు ఇచ్చిన బంగారానికి రుజువు ఎలా చూపించాలి అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. మరి స్టూడియోలో ఉన్నారు మనోహర్ రావు గారు, హెచ్సియు ప్రొఫెసర్. సార్, ఇందాక మనము నిర్ణయం కరెక్టే, కానీ దీంట్లో అమలులో అండ్ అనౌన్స్ చేసే విధానంలో కొన్ని లొసుగులు ఉన్నాయి వీటిని అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే వారసత్వ బంగారం గురించి కూడా డిస్కస్ చేసాం. సో మీరు ఇంకా ఎలాంటి లొసుగులు ఉన్నాయి, వీటిని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అనుకుంటున్నారు? ఒకటేంటంటే అండి, ఉద్దేశం ఎలాంటిదైనా, ఎంత మంచిదైనా దాని అమల్లో కొన్ని జాగ్రత్తలను పాటించకపోతే అసలుకే మోసానికి వచ్చే అవకాశం ఉంది. ఇందులో చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మన దేశం చాలా వైవిధ్యభరితమైన దేశం. ఇట్స్ ఎ డైవర్సిఫైడ్ కల్చర్. సంస్కృతి వైవిధ్యం, సాంప్రదాయ వైవిధ్యం, భాషా వైవిధ్యం, అసలు ప్రతి రాష్ట్రంలోనూ ఒక పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు మనం దక్షిణ భారతదేశంలో మహిళలంతా చాలామంది బంగారం ఎక్కువగా వాడతారంటారు. కానీ అందులో కూడా చూసుకుంటే మళ్ళీ తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువ మిగిలిన రాష్ట్రాలు అంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు అనుకుంటే తక్కువ. కానీ తమిళనాడులో చాలా ఎక్కువ, తర్వాత వచ్చేసి కేరళ. అయితే ఏదేమైనా ఏంటి అంటే, ఇది వారసత్వంగా వచ్చే సంపదగా గుర్తించబడిన ఒక అద్భుతమైన వ్యవస్థ మనకు బంగారంలో ఉంది. ఇది మనకు స్వాతంత్ర సంబంధం ఏం లేదండి. కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకు మన యొక్క సంప్రదాయంలోనే ఇది కలిసి ఉంది. అట్లాంటి దాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు, లక్ష్యంగా చేస్తున్నప్పుడు ప్రభుత్వం కొన్ని స్పష్టమైన నిర్వచనాలు, చర్యలు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిది, అసలు వారసత్వ సంపద అంటే ఏమిటి అంటే, స్త్రీధనం ఏం కాదు. ఇప్పుడు వెంకయ్య గారు ఆయన చెప్పారు, అసలు మీరు భయపడాల్సిన పని లేదు అని. ఆ మాట సరిపోదు కదా. స్త్రీధనం దేన్ని గుర్తిస్తున్నారు? ఎందుకంటే నేను మొట్టమొదటిగా మీకు ప్రారంభంలో చెప్పినట్టుగా ఎంతో కాలం నుంచి వస్తున్న ప్రాచీన బంగారం అనేది అదే రూపంలో ఉండదు. ఇప్పుడు కొత్త స్థలాలు కొత్త రకాలైన నగలు చేయించుకుంటారు. ఆ నగలను మార్పించుకోవడానికి అవసరం ఉంటుంది. ఒకటైతే ఏంటి అంటే, బంగారం బిస్కెట్లు, బంగారం కడ్డీల రూపంలో ఉన్న బంగారాన్ని మాత్రం తప్పకుండా అకౌంట్ చేయాల్సిందే. అది మంచి నిర్ణయమే. దాంట్లో ఏ మాత్రం కూడా సందేహం అవసరం లేదు. అయితే ఆభరణాల రూపంలో ఉన్నది నవంబర్ 8 తర్వాత మార్పించింది అయినా పాత బంగారం పాలు ఎంత, కొత్త బంగారం పాలు ఎంత నిర్ణయించేప్పుడు ఒక స్పష్టమైన నిర్వచనం కానీ, లేదా ఒక దీన్ని సెపరేట్ చేయడానికి కావాల్సిన మనకు వివిధ స్టేజెస్ కానీ మనకు అవి లేవు. అది దానివల్ల ఏమవుతుందంటే, ఎంతో మంచి ఉద్దేశంతో సపోర్ట్ చేసే మహిళలు ఉన్నా కూడా వాళ్ళకి అపోహలు, అభద్రతాభావం పెరిగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అంటే ఇప్పుడు ఎవరినైతే టార్గెట్ చేసి ఏ నల్ల బంగారాన్ని అయితే బయటకు తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వారసత్వ బంగారంపై లెక్క అడగము అనేది ఒక అస్త్రం కాదా వాళ్ళు తప్పించుకోవడానికి? ఖచ్చితంగా. అందుకనే ఇప్పుడు ఇది లెక్క అడగము అన్నది కూడా అది స్పష్టంగా లేదు. ఇప్పుడు గనక వాళ్ళు వారసత్వంగా వచ్చిన బంగారాన్ని మేము అసలు అడగము, దాని జోలికి పోము అంటే, ఈ నల్ల కుబేర్లు ఎవరైతే మార్పించుకుంటున్నారో ఇది వారసత్వంగా వచ్చింది, వారసత్వంగా రానిది
సెపరేట్ చేయడానికి కావాల్సిన ఫిల్టర్ మనకు లేదు. అయితే ఆ తప్పించుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని మార్పించుకునే అవకాశం కూడా ఉంది కదా, అప్పుడు వాళ్ళని పట్టించుకోవడం ఎలాగా? అట్లానే ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే పెళ్ళైన అమ్మాయికి అయితే ఇంత, పెళ్లి కాని అమ్మాయికి అయితే ఇంత, మగవాళ్ళకైతే ఇంత అనే ఒక బెంచ్ మార్క్ పెట్టారు. సరే, అదంతా వచ్చి ఈవెన్ మనం కొంచెం లిబరల్ గా 1 కిలో వరకు అనుకుందాం. అది ఏ అంచనా పైన వచ్చారు? ఇది 1 కిలో మాత్రమే ఉండొచ్చు, ఆ తర్వాత పైన ఉంటే ఇది కాదు అని దానికి కూడా కావాల్సిన స్పష్టమైన గైడ్ లైన్స్ వాళ్ళు ముందే చెప్పాల్సింది. అది చెప్పలేదు. అందుకని ఇప్పుడు ఏమైందంటే నేను అనుకోవడం, మోదీ గారు తీసుకున్న నగదు మార్పిడిని, నగదు నియంత్రణను, నల్లధనాన్ని బ్యాంకులోకి తీసుకురావాల్సిన నిర్ణయాన్ని ఎంత మంచి నిర్ణయమో అది పూర్తి కాకుండానే, అంటే డిసెంబర్ 30వ తేదీ దాటకుండానే ఈ బంగారం నిర్ణయం తీసుకోవడం కానివ్వండి, లేదా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. 3 వారాలు దాటినా డిమానిటైజేషన్ కష్టాలు ఎక్కడొక్కడే ఉన్నాయి. డిమానిటైజేషన్ కష్టాల్లో ఆ విషయంలో నేను కొంత విభేదిస్తానండి. డిమానిటైజేషన్ కష్టాలు ఎక్కడివక్కడే ఏం లేవు, చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది, చాలా వరకు వెసులుబాటు వచ్చింది. బ్యాంకుల ముందు ఎంతో మంది పడి అది ఒకటండి. ఇప్పుడు నగదు వచ్చిన తర్వాత కంటే కూడా దొంగ నగదు, ఏదైతే నగదు ప్రజల కోసం ఉద్దేశించబడిందో అది దొంగ ఛానల్స్ ద్వారా డైవర్ట్ అవుతూ ఎవరైతే నల్లకు పేర్లు ఉన్నారో వాళ్ళు కోట్లు, లక్షల కోట్లు మళ్లించుకొని బెంగళూరులో కానివ్వండి, లేకపోతే మన ఇక్కడ గోదావరి జిల్లాలో కానివ్వండి, వాళ్ళంతా ఎక్కడి నుంచి ఇస్తున్నారు అంటే నిఘా లోపించిందా మనకు? అంటే మనకు ప్రజల కోసం నిర్దేశించిన డబ్బు వేరే మార్గాల ద్వారా ఎట్లా మళ్ళుతోంది? వాళ్ళకు అందకుండా పోవడానికి కారణం ఇదే. అంటే మరి బ్యాంకింగ్ వ్యవస్థల లోపమా, నిఘా వ్యవస్థల లోపమా, లేదా ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్లో లోపం ఉందా? అది వేరే విషయం. అయితే ఇన్ ప్రిన్సిపల్ ఇది తప్పైపోదు, అది నేను చెప్పదలుచుకుంది. అంటే లాంగ్ రన్ లో ఏమైనా ఉండుండొచ్చు దీని ప్రయోజనం అనేటువంటి ఒక ఆశతో. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నగదుల కోసం నేను ఒక్క మాట చెప్తాను రోజా గారు, నిజంగా మీరు అన్నట్టుగా మొత్తం రోడ్ల పైన ఒక రకమైన అల్లకల్లోలం ఉంది. నగదు కోసం వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు, అంతా ఒక ప్రపంచంలాగా మొత్తం వస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం కాదండి, ప్రపంచంలో ప్రజల యొక్క శక్తి ముందు ఏ ప్రభుత్వం కూడా నిలదొక్కోలేదు. ఇవాళ ఎవరు నగదు కోసం ఒక ఉద్యమం కానీ, నగదు కోసం ఒక ఆందోళన కానీ, రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం పడిపోవాలి, నగదు ఇవ్వలేని ప్రభుత్వం దిగిపోవాలని ఒక్క చోట వచ్చిందో చెప్పండి? ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టాయి కదా. ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి కదా, ప్రతిపక్షాలు ప్రజలు అవుతారా? ప్రజల్లోంచి వచ్చేది కదా వాళ్ళు చెప్పేది. రోజా గారు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. చెప్పేది అదే, ప్రజలందరూ కూడా మనకి మన భవిష్యత్తుకి ఏదో మంచి జరుగుతోంది అనేది ఎన్ని ఇబ్బందులైనా మేము పట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఇందాక కూడా విన్నాం, చాలా మంది మహిళలు దాంతో ఇబ్బందులు వస్తున్నాయి, అయినా మేము వాటిని కేర్ చేయం. మేము మాకు భవిష్యత్తు బాగా జరుగుతుంది, బాగుంటుంది అనేది ఒక ఆశ ఉంది, దానికి మేము ఓకే. బట్ బంగారం జోలికి మాత్రం రావు. ఎక్కడైతే మా ప్రైవసీ, ఇది బంగారం అనేది మా ఆత్మగౌరవానికి సూచిక, ఇక్కడ మాత్రం మీరు దెబ్బ కొట్టద్దు అని చెప్పి వాళ్ళందరూ అడిగి ఆ విషయంలో నేను కొంత అంగీకరిస్తున్నాను కదా. ఇప్పుడు బంగారం విషయంలో జరిగింది ఏతుందో తప్పకుండా అది కొంత చర్చనీయాంశమే. ఎందుకంటే ఇప్పుడు నగదుకు దీనికి ముడి పెట్టడం కరెక్ట్ కాదు. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, నగదు రద్దు అంటే 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు అని చెప్పిన తర్వాత తక్షణమే ఆయన ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 7,600 కోట్ల రూపాయల రుణమాఫీ, ఈ రైట్ ఆఫ్ రుణమాఫీ అంటే రైట్ ఆఫ్ అకౌంటింగ్ ప్రొసీజర్. అయితే ఒకటి, సామాన్య మానవుడికి ఈ విషయాలు అర్థం కావు. సరే, ఆర్థికవేత్తలు, ఆర్థిక మంత్రి ఎంత దీన్ని చెప్పినా, కానీ వ్యవసాయదారులకి ఉన్న ఇంటికెళ్ళి మరి అర్ధరాత్రి అపరాత్రం లేకుండా ఎన్నో ఆత్మహత్యలు చూసాం మనం. అది ఆ ప్రశ్న మిగులుతుంది. ఎందుకంటే మరి కార్పొరేట్ ఎవరైతే పన్ను ఎగవేతదారులు ఉన్నారో వాళ్లకు మీరు రైట్ ఆఫ్ ఇచ్చి, మరి వెన్నెముక అయిన రైతులకి మరి ఆ రుణమాఫీ ఎందుకు వర్తింపజేయలేదు అన్న ప్రశ్న మాత్రం తప్పకుండా ఉంటుంది. అది నేను అనుకోవడం ఇది ఒక మిస్టేక్. ఈ రెండో మిస్టేక్ లో, అంటే మిస్టేక్ లో ఏంటంటే టైమింగ్ మిస్టేక్, ఇది నేనేది అది కూడా మిస్టేక్ కాదు, అది కూడా టైమింగ్. క్లాసులు చెప్తారేమో దానికి. అయితే ఇప్పుడు ఈ బంగారం అనేది కూడా సరైన ముందు జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకోకుండా ఇట్లా తీసుకోవడం అనేది కొంత
అభద్రతాభావానికి ముఖ్యంగా మహిళల్లో వ్యతిరేకత వచ్చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ అభద్రతాభావాన్ని వాళ్ళు గురి కాకుండా ఉండడం కోసం, వాళ్ళకు కావలసిన అనుమానాలని నివృత్తి చేయడం కోసం ప్రతి వాళ్ళు కూడా దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఇట్లా మీ యొక్క వంశపారంపర్యంగా వచ్చిన స్త్రీధనం ఎక్కడికి పోదు అంటే అది ఏంటి, అది సరిగ్గా నిర్వచించండి. ఎందుకంటే ఇప్పుడు కనుక దాన్ని అట్లా కనుక అయితే వంశపారంపర్యంగా వచ్చిన స్త్రీధనం ఎటు పోదంటే మనం ముందు అనుకున్నట్టుగానే మరి నల్లధన కుబేర్లు అంతా వంశపారంపర్యంగా వచ్చిన స్త్రీధనం అని చెప్తారు కదా. దానికి దీనికి తేడా ఎట్లా, అది స్పష్టత లేదు. అక్కడే యువతుల్లో ఇప్పుడు మనం వాళ్ళ అభిప్రాయాలు విన్నారు కదా మనోహర్ గారు. మీరు బ్యాంక్ బ్రాంచ్లు పెంచడం, ఏటీఎం ఈ సెంటర్లు పెంచడం, ఇటువంటివి ఏవీ లేదు. సరిపడా చిల్లర పెట్టకుండా ఇలాంటి ఇబ్బందులు వీటన్నిటిని సార్ట్ అవుట్ చేయాలి. ఇంకా దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముందు వాటిపైన దృష్టి పెట్టి ఆ అభివృద్ధి దిశగా పెడితే ఆ తర్వాత ఈ బంగారం ఏంటి, భూములు ఏంటి, వీటి జోలికి వస్తే బాగుండేది ఒక క్లారిటీతో. అది కూడా అవును. అయితే సమస్యల విషయానికి కాదు, ఈ బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరచాల్సింది, బ్రాంచ్లను పెంచాల్సింది, ఏటీఎం సౌకర్యాలను పెంచాల్సింది, అట్లానే స్వైపింగ్ మెషిన్లు పెంచాల్సింది. ఎందుకంటే టోల్ గేట్ల దగ్గర స్వైపింగ్ మెషిన్ పెడతామన్నారు. ప్రతిదీ ఆన్లైన్. ఇంకొక విషయం అండి, దాంట్లో హ్యాకర్స్ ఉన్నారు. ఆ కార్డ్స్ క్యాష్లెస్ ఎకానమీ పోతున్నప్పుడు కార్డ్స్ ని క్లోన్ చేసే వాళ్ళు ఇప్పుడే ఎంతో మంది ఉన్నారు హ్యాకర్స్. మరి దాంట్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సేఫ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఎట్లా జరగాలి, ఆ సేఫ్టీ కోసం తీసుకున్న మెజర్స్ ఏమిటి? తర్వాత సైబర్ లా అనేది ఎవరికి అసలు సైబర్ లా అంటేనే తెలియదండి. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. దేశంలో సమస్యలు అనేది అంత దూరం పోవద్దు. నీ అనేది కేవలం ఈ బ్యాంకింగ్, దీనికి డిమానిటైజేషన్ దాంట్లోనే ఎన్నో ఉన్నాయి. నేను కదా వాళ్ళు అన్నారు దేశంలో ఇంకా విద్య, వైద్య, ఆరోగ్యం ఈ సమస్యలన్నీ చాలా ఉన్నాయి కదా. జనరల్ గా సమస్యలు కాకుండా విద్య, వైద్యం ఇవన్నీ కూడా డిమానిటైజేషన్ లో అవి తప్పకుండా మనకు అది రెప్లిష్ అవుతాయి. ఎందుకంటే ఒకవేళ గనక వాళ్ళు అనుకున్న లక్ష్యం గనక సాధించగలిగితే వచ్చే డబ్బు ప్రభుత్వం యొక్క ఖజానాకు వస్తే అది తప్పకుండా డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడతాయి. అది అప్పుడు అటే పోతుంది. కాబట్టి దాంట్లో కాదు ఇష్యూ ఏంటి అంటే ఇవన్నీ చేయడానికి కావాల్సిన సమర్థమైన మనకు యంత్రాంగం ఉందా, బ్యూరోక్రసీ ఉందా, ఈ బ్యూరోక్రసీని మనం సెట్ చేయడానికి కావాల్సిన చర్యలు ఏమేమి తీసుకుంటున్నాము, అంతేకాదు దానికి కావలసిన వ్యవస్థలు ఏమేమి రూపొందించాము, దాంతో చేస్తూ అంచెలంచెలుగా తీసుకుపోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అది మొదటిది. రెండవది ఏంటి అంటే ఇప్పుడు మనకు కేవలం డబ్బు, రోజువారీ డబ్బు ఎవరికి దొరకట్లేదు అనే ఒక అంశం మీద మాత్రమే ఫోకస్ చేయడం అనేది సరైనది కాదు. ఎందుకంటే రోజువారీ డబ్బు ఎవరైతే మనం సామాన్యులు, అసంఘటిత రంగం అని అనుకుంటున్నామో వాళ్ళకు కావలసిన అవసరాలకి తీర్చుకోవాల్సిన అవసరాలకి ప్రభుత్వమే కొలాటరల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ, సపోజ్ ఒకవేళ అసంఘటిత రంగంలో ఈ డే టు డే యాక్టివిటీస్, స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకోండి. అయితే ఫైనల్ గా పునఃసమీక్షించుకునే అవకాశం ఏమైనా ఉందా ఈ బంగారు ఆంక్షల విషయంలో? మీ అభిప్రాయం ఏంటండి? బంగారు ఆంక్షల్లో పునఃసమీక్షించుకోవడం అంటే ఇప్పుడు విధించిన లిమిట్స్, వాటి డెఫినేషన్స్, దాని యొక్క క్లారిటీ, స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ఒకవేళ పెళ్లిళ్ళు అవసరాల కోసం ఇప్పుడు ఎట్లా తీసుకోవచ్చు, లేదా వాళ్ళు వాళ్ళ కుటుంబాల నుంచి ఎంతో కాలం నుంచి వచ్చిన బంగారాన్ని దానికి చూపించాల్సిన ప్రూఫ్ ఏంటి, ఒకవేళ కనుక అది ఉంటే దాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉందా, ఈ సవరణలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ రావు గారు. థ్యాంక్స్. సో ఇది బంగారంపై ఆంక్షలు, పరిమితులు, నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి. ఎవరైనా మా ఇంటికి వస్తారేమో, మా బంగారానికి లెక్కలు అడుగుతారేమో, మా వారసత్వ సంపదగా వచ్చిన బంగారాన్ని ఏ రకంగా రుజువు చేయాలి, ఇటువంటి సందేహాలు చాలా మంది మహిళల్లో ఉన్నాయి. మనం గత 2 రోజులుగా కూడా ఎన్టీవీ ఎంతో మంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఈ రోజు కూడా మనము చాలా
చాలా ప్లేసెస్ నుంచి మహిళల అభిప్రాయాలు తెలుసుకున్నాము. అందరిది ఒకటే మాట, బంగారం జోలికి రావద్దు. డిమానిటైజేషన్ వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు అన్నిటిని కూడా మేము ఎదుర్కొన్నాము. మాకు భవిష్యత్తులో ఏదో మంచి జరుగుతుందనే ఆశ కోసం ఎదురు చూస్తున్నాము. బట్ మా ప్రైవసీ, మా ఆత్మ గౌరవానికి సూచికగా మేము వేసుకునేటువంటి బంగారం జోలికి మాత్రం కేంద్ర ప్రభుత్వం రావద్దు అని హెచ్చరిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ ఇస్తుందో, పునఃసమీక్షించుకునేటువంటి అవకాశం ఎంతవరకు ఉందో వేచి చూద్దాం. ఇది ఇవాళ డిస్కషన్. స్టే ట్యూన్డ్.